వేగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వేగా న్యూస్ వీకెండ్ గెస్ట్ కార్యక్రమం ద్వారా మనం ఎంతోమందిని ఇంటర్వ్యూస్ చేస్తూ వస్తున్నాం. అలాగే ఈరోజు మన వేగా న్యూస్ వీకెండ్ గెస్ట్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేశారు చేబ్రోలు గ్రామంలో ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన చైర్మన్, అలాగే జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అయినటువంటి బుర్రా అనుబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో సంభాషించి ఆయన యొక్క వ్యక్తిగత జీవితం, ఆయన యొక్క లైఫ్ స్టైల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అంటే మా వేగా న్యూస్లో వీకెండ్ గెస్ట్ ప్రోగ్రాము కంటిన్యూగా చేస్తున్నాం సార్. ఇందులో భాగంగా మీ వ్యక్తిగత జీవితం గురించి, అలాగే మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ జీవితం గురించి, అలాగే భవిష్యత్ కార్యాచరణ గురించి, ఇలా 3 దశలుగా ఈ ఇంటర్వ్యూ సాగుతుంది సార్. అయితే ముందుగా మీకు మా వేగా న్యూస్ ప్రేక్షకుల తరపున సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు సార్. అసలు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? వేగా న్యూస్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. నేను బేసిక్గా మొదటి నుంచి మాది వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం ఆధారిత కుటుంబమే మాది. ఈ నియోజకవర్గంలో మల్లాం, పిఠాపురం మండలంలో మల్లాం గ్రామం. మా పూర్వీకులు అంతా బిజినెస్ ప్లస్ వ్యవసాయం రెండు. ఆ రోజు ఎస్ఆర్ఎంటి సంస్థకి మేజర్ షేర్ హోల్డర్స్గా మా బుర్రా కుటుంబం ఉండేది. ధర్మిల కాలక్రమేణా తర్వాత ఇంకొక ఇండస్ట్రీ సర్కార్ డిహైడ్రేట్స్ అని కాకినాడలో స్థాపించడం జరిగింది. కాలక్రమేణా అది కూడా క్లోజ్ చేసేసాం. తర్వాత నేను ఎంబీఏ చదివాను చెన్నైలో. అక్కడే సెల్ ఫోన్ కంపెనీస్లో పనిచేశాను. పెద్ద పొజిషన్కి వెళ్ళే క్రమంలో మన ప్రాంతం మీద ప్రేమతో, మమకారంతో ఒకనే కొడుకునవటం వల్ల తిరిగి కాకినాడ వచ్చేయటం జరిగింది. అంటే మీరు అక్కడ ఎంబీఏ చేసినప్పుడు రకరకాల మెయిన్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి కదా సార్. జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతే బిజినెస్ ఈ నేపథ్యంలో ఉండగా ఈ విద్యా సంస్థని పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చింది సార్? బేసిక్గా అప్పుడు మాకు కొంతమంది మిత్రులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉండడం, వాళ్ళు ఒక మంచి ప్లేస్ కోసం చూసి ఒక మంచి నన్ను ప్రోత్సహించి విద్యా సంస్థ పెడదాం బాగుంటుంది అని చెప్పిన తర్వాత నేను పిఠాపురం అంటే ప్రేమతో పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పి నేను పట్టుబట్టడం. ఆ క్రమంలో ఈ చుట్టుపక్కలంతా తిరిగి ల్యాండ్ కోసం 2007లో ఇది కొనడం జరిగింది. 2007లో ఓకే. తర్వాత 2008లో ప్రారంభించేసాం. 1 సంవత్సర కాలంలో ఈ కన్స్ట్రక్షన్స్కి వీటికి అన్నిటికి టైం పడుతుంది. ఫేస్ వైజ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి మా క్యాంపస్లో ల్యాండ్ అయ్యి ఈ విద్యా సంస్థని ఇనాగ్రేట్ చేయడం ఒక గొప్ప విషయం. ఆగస్టు 22, 2028 2008 సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా ఒక 5 బ్రాంచులు, ఓ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, 4 డిప్లొమా కోర్సులు, ఒక ఎంబీఏ, అలాగే ఎంటెక్ కూడా ఓకే బ్రాంచులతో సక్సెస్ఫుల్గా నడుపుతూ ఈ రోజు వరకు నడపడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది స్ట్రెంత్ ఉండొచ్చు? ఎంతమందితో ప్రారంభించారు? ఆ రోజు మాకు 240 ఇంటెక్. అయితే అన్నీ ఫిల్ అయిపోవటం వల్ల 260 సీట్లు చేసుకునే అవకాశం ఇచ్చారు. అప్పుడు అలా చాలా హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మీ విద్యా సంస్థలో అవుటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి సంస్థలో మీ స్టూడెంట్స్ ఉంటారు అన్ని చోట్ల చాలా మందికి. ఎంత అంటే మీ విన్నది ఏంటంటే ఆదర్శ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా కొడుతున్నారు అంటున్నారు. దాని వెనకాల సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ అంటే మనం ఇచ్చే ట్రైనింగు, దానికి తీసుకొచ్చే కంపెనీలు, అందులో జాబ్స్ ప్లేస్ చేయటం. ఎంతమందిని ప్లేస్ చేస్తే అంత మా సంస్థకు మంచి పేరు వస్తుంది. అంటే మీరు ఏ కంపెనీస్తో అయినా టైఅప్ అయి ఉన్నారండి?
అంటే కంపెనీస్ ఒక్కోసారి ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి. Okay. ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు విప్రో కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ ఇలాంటి అన్ని సంస్థల నుంచి మాకు మంచి మంచి ఎలక్ట్రానిక్స్ నుంచి ఇలాంటి కంపెనీస్ నుంచి కూడా సెలక్షన్కి రావటం జరిగింది. అలాగే మంచి ప్యాకేజీలతో గవర్నమెంట్ జాబ్స్ కూడా మన కాలేజీలో చదివిన ఇంజనీరింగ్ వాళ్ళు ఈ మధ్యన విజయవాడ వెళ్తే ఏదో మీటింగ్కి ఒక ఎస్ఐ అంట అడావిడి చేసేస్తాడు, నమస్కారం పెట్టాడు, చాలా పెద్ద నమస్కారం పెట్టాడు. ఇక్కడ ఈయనెవరా అని చెప్తే పరిగెత్తుకుని వచ్చి నేను మీ స్టూడెంట్ సార్ సూపర్ అంటే వచ్చాడు. ఇంకా అంటే మాకు చాలామంది చాలా పెద్ద పెద్ద వాటిల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా మనం ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినా, బాంబే వెళ్ళినా, ఆ ఎయిర్పోర్ట్లో బెంగళూరులో ఇలా ఎక్కడెక్కడ సెటిల్ అయిన పిల్లలు పరిగెత్తుకుని నన్ను చూడంగానే పరిగెత్తుకుని రావడం, వాళ్ళు విష్ చేయడం, నేను మీ స్టూడెంట్ని అంటాం. ఆఖరికి కర్వాకని అక్కడ కోనసీమలో ఏదో మూల గ్రామం వెళ్తే అక్కడ బీచ్ లైట్ హౌస్ ఉంటాయి. అలాంటి చోటకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది కుర్రోళ్ళు పరిగెత్తుకుని వచ్చారు. ఏంట్రా మీరు ఇక్కడ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నామండి. ఓకే, అలా కూడా అదే అదే మాకు కిక్. అంతే కదండి. పుత్రోత్సాహం తండ్రికి అన్నట్టు ప్రయోజకులు అయినప్పుడు వాళ్ళు మమ్మల్ని కలిసి విష్ చేసినప్పుడు మాకు ఉండే ఆనందం చాలా అవధులు ఉండవు. అవును, అదే చాలా విశేషంగా ఉంటుందండి అది. అవునవును, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. మన విద్యా సంస్థలో చదివే పిల్లలకి మీరు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? అలాగే వాళ్ళకి ఏదన్నా అంటే మీ వంతు సాయం ఏదన్నా ఉంటుందండి, లేదంటే మామూలుగా అందరిలాగే కమర్షియల్గా దౌర్జన్యంగా ఫీజులు వసూలు చేసేస్తుంటారా? ఆదర్శ్ అందుకనే కమర్షియల్గా లేకపోవటం వల్లే ఇంకా మంచి యాంబియన్స్ క్రియేట్ చేసే అవకాశం. డొనేషన్లు రావు మాకు, గవర్నమెంట్ ఫీజు ఏది ఉంటే అదే. అదే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. ఇంకా ఎంత డబ్బు మనకి అంటే డొనేషన్ రూపంలో వాటిలో వస్తే మనం అంత అభివృద్ధి చేయొచ్చు. లేటెస్ట్ టెక్నాలజీలు వీటికి చాలా ఇంకా రోజు రోజుకి మారిపోతున్నాయి. మీకు తెలియదు ఏం లేదు, దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. అక్కడ మేము కొద్దిగా నిరుత్సాహపడతా ఉంటాం, అవి అందుకోలేక. ఫైనాన్షియల్గా అది రీచ్ అవ్వాలంటే మాకు చాలా డబ్బు అవసరం. అది కొద్దిగా అక్కడే మాకు కొద్దిగా డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఎందుకు సార్ అంటే ఏదన్నా ఒక లైక్ వేరే ఇతర విద్యా సంస్థలతో పోల్చుకుంటే వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, మీరు పబ్లిసిటీ కూడా చేయకుండా ఇంత అడ్మిషన్స్ ఎలా గ్యాదర్ చేస్తున్నారు? అంటే ఇక్కడ చదివిన విద్యార్థుల ద్వారా, అలాగే మా ఫ్యాకల్టీల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా విద్యార్థులు వస్తూ ఉంటారు. దాని మీద కూడా పబ్లిసిటీకి ఖర్చు పెట్టొద్దని మా వాళ్ళు అంటారు. ఓకే సార్, ఇప్పుడు మీకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ అంటే విద్యా సంస్థనేండి, లేదంటే ఇంకా ఇతర వ్యాపారాలు కానీ ఇలాంటివి ఏమన్నా బిజినెసెస్ ఏమున్నాయి సార్? నాకు కాకినాడ పోర్ట్లో నేను దీనికన్నా ముందు నేను అక్కడ 1998లో ఎక్స్పోర్ట్స్ అయ్యి జరుగుతూ ఉంటాయి కదా, దానికి కార్గో హ్యాండ్లింగ్ అది మన బిజినెస్, షిప్పింగ్ మెయిన్, అది మన మెయిన్ బిజినెస్. అదే స్టిల్ ఇట్స్ రన్నింగ్ సార్. ఓకే, షిప్పింగ్ లైన్లో బార్జ్ ఓనర్స్ అసోసియేషన్లో ఎక్కువ మంది మత్స్యకారులు ఉంటారు. ఓకే, ఆ కమ్యూనిటీలో నన్ను ఎంతో గౌరవించి 9 సంవత్సరాలు నన్ను చైర్మన్గా ఉంచారు. దాంట్లో అబ్బా ఒక్క ఓటుతో గెలిచా ఫస్ట్. మెజారిటీ ఒకటే, 45 నాకు, 44 ఒక్క ఓటుతో గెలిచా ఫస్ట్. మన వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ నచ్చి ఆ బ్రహ్మరథం పట్టేశారు. 9 సంవత్సరాలు ఇంక మళ్ళీ నాకు ఎవరు పోటీ రాలేదు. రెండోసారి పోటీ వచ్చారు, తర్వాత ఇంకా ఎవరు పోటీకి రాలేదు. ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కోసం నేను అది వదిలేసుకుని నేను ఇందులో ఇంకా ఉండలేను, ఎవరికన్నా ఇచ్చిందని చెప్పి నేను విరమించుకుని ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాం. సార్ అది అంటే ఇప్పుడు ఒక విద్యావేత్తగా ఒక మంచి సక్సెస్ ఉంది, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు మంచి బిజినెస్ వే ఉంది. ఈ రెండిటికి ఒక డిఫరెంట్ వే అన్నట్టు యూటర్న్ తీసుకుని ఈ ప్రత్యక్ష రాజకీయాలకి ఎప్పుడు వచ్చారు? దానికి ఇన్స్పిరేషన్ ఎవరండి? ఎందుకు రావాలనుకున్నారు అసలు ఈ రాజకీయాలకి? యాక్చువల్గా మా నాన్నగారు తెలుగుదేశం
ఓ. ఫస్ట్ నాన్నగారు మండల వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు మండల ప్రెసిడెంట్గా డైరెక్ట్ ఎలక్షన్ అది. మండల ప్రెసిడెంట్గా పిఠాపురం మండలానికి మండల ప్రెసిడెంట్ మా నాన్నగారు. ఓకే. ప్రత్యక్ష రాజకీయాల్లో అది కూడా ఆనాటి ఎమ్మెల్యే వెన్నా నాగేశ్వరరావు గారు మా నాన్నగారిని, యాక్చువల్గా మా తాతగారికి బిజినెస్లే తప్ప ఈ రాజకీయం ఇంట్రెస్ట్ ఉండదు లేదు. అదే వరవడి కంటిన్యూ చేశారు మిగతా మా పెద్దలు, అంటే మా పెద్దనాన్నగారులు కానీ వీళ్ళు కానీ మా నాన్నగారిని బలవంతంగా వెన్నా నాగేశ్వరరావు గారు రాజకీయంలోకి తీసుకొచ్చి మండల ప్రెసిడెంట్గా చేయడం. ఆయన మండల ప్రెసిడెంట్గా గెలిచారు, తర్వాత జడ్పీటీసీగా గెలిచారు. చాలా ప్రధానమైన పాత్ర పోషించేవారు జిల్లా పరిషత్లో. అది కూడా నియోజకవర్గం మొత్తం మీద వెన్నా నాగేశ్వరరావు గారికి కుడిభుజం లాగా మెయిన్ ఏ వ్యవహారమైనా నాన్నగారితో డిస్కస్ చేస్తేనే కానీ ఎదరికి వెళ్ళేది కాదు. అబ్బో. ఆయన దగ్గరికి వెళ్ళినా డైరెక్షన్ కామరాజు గారిని కలవండి అంటమే కానీ ప్రధానమైన నిర్ణయాలు నియోజకవర్గ స్థాయిలో ఆ రోజు గొల్లప్రోలు మాదేపల్లి రంగబాబు గారు, పిఠాపురం మండలం రెండు మండలాలు పిఠాపురం మండలం నాన్నగారు అయినప్పటికీ కూడా రంగబాబు గారు కూడా నాన్నగారిని సంప్రదించేవారు. చాలా హెల్దీ ఇది ఉండేది. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయమని చాలా ఒత్తిడి నాన్నగారి మీద ఉండేది. అయితే ఆయన గురువు ఎవరు రాజకీయాల్లో తీసుకొచ్చిన వెన్నా నాగేశ్వరరావు గారు మీద పోటీ చేయడం, ఆయన్ని కాదని నాకు ఇచ్చిన నాకు వద్దు, ఆయన్నే నిలబెట్టండి, ఆయన్నే ఉంచండి అని చెప్పి హుందాగా ఉండి ఆ రోజు మంచి వాతావరణంలో అంత ఫైనాన్షియల్ గా కూడా నాన్నగారి దగ్గర పట్టుకెళ్ళి ఎలక్షన్లు చేసేవారు అప్పట్లో. అలాంటి రాజకీయ హెల్దీ పాలిటిక్స్ ఉండేది. గ్రూప్ రాజకీయాలు ఉండేవి కాదు, పార్టీ ప్రధానం అలాగే నడిచింది ఆ రోజుల రాజకీయం. చాలా మంది ఇప్పటికీ నాకు అదే చెప్తూ ఉంటారు, నాన్నగారు మాకు బాగా ఏ పని కావాలన్నా నాన్నగారి దగ్గరికి, టీచర్ పోస్టులు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా నాన్నగారే. ఆఖరికి ఎంఆర్ఓ తప్పు ఒప్పుకునేవారు కాదు ఈయన. అసలు ఈ ఉన్న పేరు ఏంటంటే ₹1 ఎవరిది ఆశించరు, ₹1 అనవసరంగా ఖర్చు పెట్టు. సూపర్. అలాగని ఒక నానుడి నడిచేది. ధర్మిల ఆయన్ని ఒక్కసారైనా ఎమ్మెల్యేగా చూద్దాం అనే కృషి చేశాను నేను. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి రావడానికి కూడా చాలామంది అడ్డు పెట్టారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు తెలుగుదేశం, ఇప్పుడేమో జనసేనకి వెళ్ళిపోతున్నారు, అది ప్రజారాజ్యం అని చెప్పి చాలా అడ్డు పెట్టడానికి చూశారు. అయినప్పటికీ కూడా కేవీపీ రామచంద్రరావు గారు మా ఫ్యామిలీ గురించి అంతా తెలుసు ఆయన. కేవీపీ రామచంద్రరావు గారు పట్టు పల్లవరాజు గారు, ఆయన మాకు సెంట్రల్ మినిస్టర్ కదా, ఆయన కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఆయన పట్టు స్వయంగా ఆయన్ని రాజశేఖర రెడ్డి గారిని హెలికాప్టర్లో ఇక్కడికి తీసుకురావడానికి కారణం పల్లవరాజు గారు. నాది బాధ్యత, అదేమీ ఇది కాదు, మా ఫ్యామిలీస్ అయ్యి అని చెప్పి తీసుకొచ్చి. మీ నాన్నగారి హయాంలో పిఠాపురంలో జరిగిన అభివృద్ధి పనులు ఏంటి సార్? అంటే ఏమి మార్పులు చేయగలిగారు, ఏమి అభివృద్ధి చేయగలిగారు కొత్తగా? అప్పటి వరకు పిఠాపురం లేనిది. ఇప్పుడు మంగితుర్తి గ్రామం ఉంది, అక్కడ బీసీ కాలనీకి ఊరికి రావడానికి మంచినీళ్ళు పట్టుకోవాలన్నా తిరిగి రావాలి. అలాంటి కాలనీలో మా నాన్నగారు, నేను వెళ్ళి ఇలా కామరాజు గారి అబ్బాయి అంటే బ్రహ్మరథం పట్టేశారు ఒకసారి. అలా ఉండేది. ఆ కాలనీకి నీరు రావటానికి బ్రిడ్జ్ వేయించారు. బ్రిడ్జ్ వేయించి ఊరికి యాక్సెస్ సింపుల్గా అయ్యేలాగా చేయటం జరిగిందంట. లేకపోతే అలా ఎక్కడి నుంచో తిరిగి వచ్చేవాళ్ళం బాబు, మీ నాన్నగారి వల్లే మాకు ఇది జరిగింది అని. ఏదైతే ఇప్పుడు మల్లంలో కాలనీ అని ఉంటుంది, బీసీ కాలనీ, అది కూడా నాన్నగారు ఇప్పించింది. చిత్రాడలో వాటర్ ట్యాంక్ కానీ కాలనీ కానీ, వాటర్ ట్యాంక్ కానీ వెనకాల కాలనీ మా నాన్నగారి హయాంలోనే కాలనీ. అవన్నీ చిత్రాడు అంటే మా నాన్నగారికి బాగా పట్టు. చిత్రాడు గ్రామంలో ఎప్పుడు కూడా తిరగబడేది. అవతల వాళ్ళు మెజారిటీని తొక్కి చిత్రాడులో గెలిచేవారట. చిత్రాడు ఆ మెజారిటీని తొక్కి నిలబెట్టేసేది.
2 ఎలక్షన్లు అలాగే అయింది. ఓకే. అంటే ఇప్పుడు స్టిల్ స్థానిక శాసనసభ్యులైనటువంటి పెండం దొరబాబు గారితో మీకు పరిచయం ఎప్పుడు సార్? ఆయన మొదటి నుంచి పరిచయమే. బీజేపీలో పోటీ చేసిన దగ్గర నుంచి ఆయనకి మొదట్లో సీట్ ఇచ్చారు. అప్పుడు ఏ పార్టీ అది? బీజేపీ ఓడిపోయారు. బీజేపీ నుంచి అండి ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు మన సంగిశెట్టి వీరభద్రరావు గారు ఇండిపెండెంట్గా గెలిచారు పిఠాపురానికి. ఓకే. ఆ టైంలోనే నాన్నగారుని రంగబాబు గారు నామినేషన్ వేయడం జరిగింది. ఓహో. సంగిశెట్టి వీరభద్రరావు గారు క్యాండిడేట్స్ అసలు పరిగణనలో లేదు. నాన్నగారు రంగబాబు గారు వేసారు. గీత గారికి అదే బీజేపీ అలయన్స్ లో టికెట్ కట్టి వెళ్ళింది. ఓకే. అప్పుడు వీళ్ళిద్దరూ నామినేషన్లు వేస్తే చెప్తే నమ్మరు, ట్రాక్టర్లు ప్రజలయ్యే, ఆయిల్ కూడా కుట్టించలేదు మేము, ఎడ్ల బళ్ళు, ఇంకా అందరూ ఎక్కువ ట్రాక్టర్లే, ఆటోలు ఇవి కూడా లేవు, ట్రాక్టర్ల మీద వచ్చేసారు నామినేషన్కి. అబ్బా. నేను సరదాగా కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. కాకినాడ నుంచి 10 కార్లు వేసుకుని మేము వచ్చాం ఫ్రెండ్స్ అందరూ. ఇంత మూమెంట్ ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి వెంటనే వాళ్ళు అడగడం కూడా జరిగింది. అంత జనం గొల్లపురం మండలం నుంచి పిఠాపురం మండలం నుంచి కూడా ఇద్దరు నామినేషన్లు వేశారు. ఆ నామినేషన్లు వేసినప్పుడు ఆ జనాలు చూసి నాకైతే చాలా ఊపు వచ్చింది. ఎట్టి పరిస్థితులు రంగబాబు గారు కూడా నాన్నగారినే నిలబడమని, నేను డ్రాప్ అయిపోతాను, మీరే సమర్థులు, మీరే తట్టుకోగలవారు, మీరు నుంచుంటేనే బాగుంటది, మేమందరం హెల్ప్ చేస్తాం, పూర్తిగా సపోర్ట్ చేసి గెలిపించుకుంటాం అని విపరీతమైన ప్రెషర్ పెట్టారు. ఆయన డ్రాప్ అయిపోవడానికి రెడీ అయ్యి నాన్నగారిని నిలబడడానికి. అదే మా జీవితంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్. మా నాన్నగారు చేసిన మిస్టేక్ అదే. ఓకే. నేను రంగబాబు గారి గొడవల్లో మా నాన్నగారు చేసిన పనికి నాకు కోపం వచ్చేసి, వద్దన్న ఎదవల మాట అంటున్నారు, నిలబడమన్న ఎంతమందిని ఏం చేస్తారు, ఏళ్ళు మనం ఓడిపోతాం, ధైర్యంగా దిగుదాం, మనకు పోయేది ఏమి లేదు, పెద్ద బర్డెన్ ఏం కాదు ఆ ఖర్చు. ఆ రోజులు ఎలక్షన్లో డబ్బు అంత అయ్యేది కదండి. ఆ రోజు ఆ తప్పు ఈ రోజుకి నన్ను వెంటాడుతుంది. ఆయన నిలబడి ఉంటే 1 సైడెడ్గా బంపర్ మెజారిటీతో గెలిచేవారు. సంగిశెట్టి వీరభద్రరావు గారు లాంటి ఆయన ఎదరికి రాకపో ఇండిపెండెంట్గా గెలిచారు. వీళ్ళు డ్రాప్ అవటం వాళ్ళకి ప్లస్ అయిపోయింది. ఓకే. అది మేజర్ మిస్టేక్, టర్నింగ్ పాయింట్. నాకు ఇప్పటి వరకు రాజకీయంగా ఒక పెద్ద బ్రేక్ రాకపోవడానికి కారణం అది. అక్కడ మీరు బ్యాక్ స్టెప్ తీసుకుని అసలు గొల్లప్రోల్ నుంచి చేబ్రోల్ వరకు ఆ టర్నింగ్ ఉంటుంది. పెట్రోల్ బంకుని చిన్న టర్నింగ్ గుడి కట్టారు ఇప్పుడు, ఆ చెరువు పక్కన ఆ టర్నింగ్ వరకు ఫుల్ ట్రాఫిక్, ఫుల్ జనాలు, ట్రాఫిక్, ట్రాక్టర్లు, సపోర్టింగ్ క్రౌడ్ వాలంటరీగా. ఇచ్చింది కాదండి, నేనే సరదాగా కొంతమందిని తీసుకొచ్చాను. కానీ ఇంకా అసలు జనం ఆగని పరిస్థితుల్లో వచ్చారు. ఆ గొడవ దగ్గరికి మళ్ళీ రిటర్న్ ఇక్కడ చేబ్రోలు వచ్చి, మన ఎండింగ్ పాయింట్ ఇక్కడే కదా, అవునండి, ఇక్కడికి వచ్చి టర్న్ చేసుకుని మళ్ళీ గొల్లపురంలో ఆగాం. ఓకే. ఎంతసేపు చెప్పినా మా నాన్నగారు పార్టీ బలం, పార్టీ లేకపోతే మనం కష్టం వర్కౌట్ చేయటం అనేది ఆయన సిద్ధాంతం. ఓకే. అంటే నేను అన్నాను, ఏం పర్వాలేదు ఇండిపెండెంట్గా. అది ఆయన అదృష్టవంతుడు, మనం దురదృష్టం. అలాగేందండి. నిజంగా ఆ రోజు నిజంగా ఆయన స్టెప్ తీసుకోకుండా మనకు బేస్ ఏర్పడుకోను. నియోజకవర్గంలో కామరాజు గారి అబ్బాయి అనగానే ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయిగా నేను ప్రాజెక్ట్ అయితే వేరే. అవును. ఆ స్ట్రగుల్ ఇప్పటికీ నాకు బ్రేక్ రాలేదు. ఈ జెడ్పీటీసీ అంటే మీరు అంటే నిజానికి చెప్పాలంటే మీరు చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఒక ఎమ్మెల్యే స్థాయి మీరు అలా ఉన్నప్పుడు ఎందుకు ఈ జెడ్పీటీసీ? అదే చాలా మంది అడిగారు నన్ను ఈ ప్రశ్న.
నన్ను జగన్ గారు పాదయాత్ర సమయంలో నన్ను ఎంపీగా పోటీ చేయమని ఆయన ఇంకా మాట అంటే మాట. పాదయాత్రలో నేను ఎమ్మెల్యేగా వస్తారు, ఎమ్మెల్యే కావాలి పిఠాపురం అని అడిగాను. పాదయాత్రలు అడిగారు మీరు? పాదయాత్ర కన్నా ముందే, ఓకే. నేను పార్టీలో జాయిన్ అవ్వక ముందే ఆయనతో బాగా యాక్సెస్లో ఉండే. ఎప్పుడు చేరారు సార్ పార్టీలో? 2016లో చేరాను. 2016 నుంచి 16 నుంచి ఆయనతో టచ్లో ఉన్నా. ఓకే. ఎప్పుడైతే మనకి 14లో ఎలక్షన్లో నాకు తెలుగుదేశం ఫైట్లోకి వెళ్ళా. ఓకే. ఓకే. తెలుగుదేశంలో ప్రయత్నం కూడా చేసాం ఎమ్మెల్యేగా. అయితే వర్మ గారి రాజకీయంలో మనకి రాలేదు. యాక్చువల్గా విశ్వంకి పెద్దాపురం, నాకు పిఠాపురం. ఓహో, నాకు పడాల్సిన సీటు అప్పుడు కూడా లాస్ట్ ఫ్యాగ్ ఎండ్లో ఇండిపెండెంట్గా, అదే వర్మకైతే సీట్ లేదు, ఇది కాపుల కాన్స్టిట్యున్సీ, కాపులకే ఇద్దాం అని చెప్పి నా గురించి చాలా గట్టిగా దాసరి నారాయణరావు గారు, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చాలా గట్టిగా ఫైట్ చేసేవారు చంద్రబాబు నాయుడుతో. ఆ క్రమంలో ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది నాకు. బీఫామ్ తీసుకుని మరుసటి రోజు బీఫామ్ తీసుకోవడానికి ఆగాం నేను విశ్వం. ఓకే. అతన్నేమో పెద్దాపురంలో వర్క్ చేసుకున్నాడు. ఓకే. పిఠాపురంలో మనకి ఎలాగా అంటే అది కావాలని అలా ఇచ్చారంటారు సార్ ఆ సైడ్? మన విశ్వం అంటే వర్మ గారిని గెలిపించడం కోసం అలా అదంతా పెద్ద నాయకులు వాళ్ళ పేర్లు ఉదాహరించడం ఎందుకు, కానీ ఆయన వర్మని గెలిపించడం కోసం మనల్ని తప్పించి చినరాజప్ప గారిని పెద్దాపురం పెట్టి విశ్వం గారిని పెద్దాపురం ట్రై చేస్తున్న విశ్వం ఇక్కడ పిఠాపురానికి తోసారు. ఓకే. నిజంగా ఆ టైంలో మీరు కనుక ఆ సీటు బీఫామ్ మనం లోకల్ అవుతాం కదా, క్యాస్ట్ కూడా కాపు కాన్స్టిట్యున్సీ అనేది ఒక ముద్ర. డెఫినెట్ మీరు డెఫినెట్ గా మనకి ఎడ్జ్ ఉంటదనే అది. ఒకసారి నేను ఎంటర్ అయ్యాను. అంతకు ముందు కూడా నాన్నగారు నా బలవంతం మీద ఎంపీపీ నాన్నగారే అవ్వాలి, ఆల్రెడీ ఎంపీపీ చేశారు. తెలుగుదేశంలో 23 ఎంపీటీసీలకి 13 తెలుగుదేశం ఎంపీటీసీలు వస్తే 11 కాంగ్రెస్ ఎంపీటీసీలు వస్తే నాన్నగారు తెలుగుదేశానికి ఓటేస్తే నాన్నగారిని సస్పెండ్ చేయించారు మన వర్మ గారు. అది ఎట్టి పరిస్థితుల్లోనే నాన్నగారికి ఇవ్వాలి ఎంపీపీ. ఎప్పుడైతే నాన్నగారికి ఇవ్వట్లేదని తెలిసి కొంతమంది మా బి ప్రతిపాడు ఎంపీటీసీ, పుత్తూరు ప్రతిపాడు ఎంపీటీసీ కాంగ్రెస్ కేసి కురుమల రాంబాబు ఎంపీపీ అయ్యేటప్పుడు ఓకే ఎంపీగా వెళ్ళాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే కూడా రాలేదు. దగ్గరికి వచ్చేసరికి గీతమ్మ గారు ఎంపీ సీట్ పట్టుకుపోయారు. మనకి ఎంపీగా నిలబడమని జగన్ గారు పాదయాత్రలో చాలా గట్టిగా చెప్పారు. అయితే నాకు మొదటే ఎంపీ ఎందుకన్నా ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, అదే చూడమని నేను అంటాం. తర్వాత అలా కాలక్రమేణా వాళ్ళు కూడా వేరే చేసుకుంటూ ఉంటారు కదా, నీకు అదే బాగుంటుంది, ఎంపీఏ బాగుంటుంది, విద్యా సంస్థలు ఇవి కదన్నా, స్కూల్స్ కాలేజెస్ కదా, నువ్వు అదే బాగుంటుందని జగన్ గారు చాలా సందర్భాల్లో అన్నారు. అయితే తాత ఉండాలి. ఆఖరి నిమిషంలో గీతమ్మ గారికి ఇచ్చారు. ఓకే. ఆ క్రమంలో మనం ఖాళీగా ఉన్నాం. ఖాళీగా ఉంటే మన పెన్నుం దొరబాబు గారే ఫోన్ చేసి నిలబడతావా అని అడిగారు జడ్పీటీసీగా. ఆ రోజు శివ గారిని, కొప్పన్ శివని కూడా అడిగినట్టున్నారు. ఓకే, సేమ్ ఇదే అంటే నేను పోటీ చేయను అన్నారు. సో అవకాశం మనకిస్తే వచ్చి రాని అవకాశాలతో వెనక్కుండి కన్నా చిన్నగా మా నాన్నగారు ఏ రకంగా అయితే రాజకీయ అరంగేట్రం చేశారో ఆ రూట్లోనే ప్రయాణం చేద్దాం. 4-5 ఏళ్ళు ప్రజల్లో ఉంటాం కదా, మనకంటూ ఒక ప్రోటోకాల్ గుర్తింపు ఉంటుంది అని చెప్పి పార్టీ బలంగా ఉంది, సరే అని చెప్పటం, అది గెలవటం. ఎమ్మెల్యే ఎంపీ రేసులో ఉన్న మనం జిల్లా వైస్ చైర్మన్ ఇవ్వమని జగన్ గారిని అడగటం, మన ఎమ్మెల్యే గారు నాకు జడ్పీటీసీగా ఇవ్వటం ఆయన ప్రభావం, నాకు వైస్ చైర్మన్ రావటం అంటే జగన్ గారే.
ఆహా, అక్కడి నుంచే. అక్కడి నుంచే ఓకే. ఆహా, అంటే మీ ఆ ఇమేజ్ ఆ పాత image అలాగే. నేనంటే బాగా అభిమానంగా ఉంటారు జగన్ గారు. బాగా పలకరిస్తారు. ఎన్ని వేల మంది లక్షల మందిలో ఉన్నా నన్ను పలకరించడం, ఆయన డిస్కషన్ అది కూడా బాగా చేసేవాళ్ళు బిఫోర్ ఎలక్షన్ 19. ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్రత్యక్ష రాజకీయాలకి ఎలాగైతే ఎంటర్ అయిపోయారు, జిల్లా వైస్ చైర్మన్ అయిపోయారు, అసలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మధ్యన ఎక్కువ సోషల్ మీడియాలో విపరీతంగా పిఠాపురం నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా అనుబాబు అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే అది మీరు అంటే కొంతమంది అనుకునేది ఏంటంటే మీరే చేస్తున్నారని ఒకళ్ళు, కాదు మీ అభిమానులే కోరుకుంటున్నారని ఒకళ్ళు. దీని మీద మీ ఒపీనియన్ సార్? నాకు అసలు అవి వాడడం కూడా రాదు. నేను అంటే చాలామంది చూసారా అని అడగటం, నాకు ఫోన్లు వస్తే అది ఓపెన్ చేసి చూడటమే. కానీ నేను ప్రత్యేకంగా పిఠాపురం రాజకీయాలని లేకపోతే సేవ్ ఇలాంటి అయ్యో కొన్ని సేవ్ వైసీపీ అని ఇలాంటి గ్రూప్స్ అయ్యో మనం పెట్టినవి కాదు, మనం ఎంకరేజ్ చేసింది కాదు. వాళ్ళంతటా వాళ్ళు కోరిక ఉన్న ప్రజెంట్ నాయకుల మీద ఉన్న డిఫరెన్సెస్ వల్ల వీటి వల్ల. అంటే ప్రజెంట్ నాయకుల మీద డిఫరెన్సెస్ అంటే ఎలాంటివి సార్? అంటే ఎలాంటివని మీ యొక్క ఒపీనియన్? అంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉండటమే కాదండి, ప్రజలకి కావాల్సిన అవసరాలు మన పార్టీకి పనిచేసిన నాయకుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే. నాయకులు ఆ కార్యకర్తని అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడాలి. ఓకే. ఆయనకి అవసరం వస్తే నిలబడాలి. అలాంటి రాజకీయం చేయకుండా కేవలం కొంతమంది బ్రోకర్స్ అని పేరెట్టారు. బ్రోకర్స్ ద్వారానే ఏమన్నా వ్యవహారం నడాలంటే వాళ్ళ ద్వారానే నడిపించుకోవటం. మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు కనీసం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చెంచాడు ఉపయోగం కూడా లేకుండా వ్యవహారం చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ సిట్టింగ్ని మార్చటం అంటే అది చిన్న నిర్ణయం కాదండి, చాలా పెద్ద నిర్ణయం. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యింది. ఓకే. సిట్టింగ్ మంత్రుల్ని కొన్ని కారణాల వల్ల మార్చడం జరిగింది. అంత డేరింగ్ స్టెప్ ఎవరు తీసుకోరని అనుకుంటాను. చాలా డేరింగ్ స్టెప్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అది చాలా సాహసోపేతమైన నిర్ణయం చెప్పుకోవాలి. బట్ అంటే అంత స్థాయిలో ఉన్నప్పుడు మీ సబ్జెక్ట్ బయటికి ఎందుకు వస్తుంది? ఎందుకు మీ ఫాలోవర్స్ అంత ప్రగాఢంగా కోరుకుంటున్నప్పుడు మీరు ఆ స్థాయిలో ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఖచ్చితంగా నా ప్రయత్నం, నాకు ఎమ్మెల్యే చెయ్యాలి అనే కోరిక బలంగా ఉంది. దాన్ని నా ప్రయత్నం నేను చేసుకుంటాను కదా. నా నా నడవడిక, నా విధానాన్ని బట్టి నాకు కొంతమంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ఓకే. యాడ్ అయ్యి వాళ్ళు సైనికుల్లా తయారైపోతారు. ఆ సైనికులే మన బలం. అంతే. వాళ్ళు అంత డేర్గా కామెంట్స్ పెడుతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. చాలా డేర్గా ఉంటాయి ఆ కామెంట్స్. అవి మనం ఇలా చెప్పు ఇలా చెయ్యి అనేది కూడా మనం చెప్పటం అనేది జరగదు. వాళ్ళంతటా వాళ్ళు చేస్తారు. అంటే పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, వెనకాల కాస్త గొప్పలు డబ్బులు ఉంటే రాజకీయ నాయకులు అయిపోవచ్చా? గెలిచేయచ్చా? రాజకీయం చేసేయచ్చా? అవ్వదు. అది అలాగనుకుంటే అంబానీ ఫ్యామిలీల నుంచి బోల్డ్ డబ్బున్న వాళ్ళు అయిపోయారా? అవ్వగలరా? ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందాలి, ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి. మన చేతిలో ఉన్నది చేయగలిగింది చెయ్యాలి. చేయలేంది మనం ఇప్పుడు ఎవడో మర్డర్ చేసి వచ్చేసి నువ్వు నాయకుడు కదా కాపాడమంటే మనం కాపాడగలమా? అదేండి, మన శిష్యుడైనా కాపాడలేము. అరే నువ్వు తప్పు చేసావు, నువ్వు చెయ్యాలి అంతే. వాళ్ళ కుటుంబం ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ నాయకుడిగా మన బాధ్యత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటం అన్నది. ఆడేదో ఆవేశంలో తప్పు చేశాడు, ఆడే అనుభవిస్తారు శిక్ష.
మనం ఆ వెనకాల వాళ్ళు బాధపడుతుంటే మనం నాయకుడిగా ఉంటే అండ్ మనం శిష్యుడిగా ఉంటే మనం చేయగలిగేది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయటం అంతే. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే జనరల్గా ముక్కలైపోయింది పార్టీ, 3 వర్గాలుగా చీలిపోయింది పార్టీ అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసుకున్నారు జనాలు కూడా. లేదండి, అది కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది మార్పు జరిగినప్పుడు. అది డెఫినెట్గా ప్రజల్లో నాయకుడి మీద వ్యతిరేకత వచ్చినా ప్రజల్లో మాత్రం వైసీపీ బలంగా ఉంది. ఓకే, క్షేత్రస్థాయిలో మేము సో చూస్తాం. మీరు అనేది అంటే లోకల్ నాయకుల మీద వ్యతిరేకత ఉంది కానీ పార్టీ మీద లేదంటారు. అవును, మెయిన్ పార్టీ మీద చాలా, అందుకనే మా నాయకుడికి అంత కాన్ఫిడెన్స్. ఓకే. ఇప్పుడు నన్ను బట్టి నేను చేసిన పనులు బట్టి పార్టీ గెలుస్తుంది, కానీ ఈ నాయకులు చేసినా చేయకపోయినా అన్నట్టుగా, అంటే మన పార్టీని బట్టే ప్రజలు అనేది బలంగా ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి రీచ్ అయిపోయింది కదా. రీచ్ అయిపోయింది. అది చాలా మంది ఇప్పుడు ఇళ్ళ స్థలాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, పెన్షన్ వస్తున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, ఈ రకరకాల పథకాలు విద్యార్థులకి వాళ్ళు చదివి అంబియన్స్ ఈరోజు స్కూల్స్లో చూస్తుంటే పండగ కింద ఉంటుంది. ఓకే, వాళ్ళు గతంలో మాలాంటి నాయకుల దగ్గర స్పాన్సర్షిప్లు అడిగేవారు. షూస్ ఇవ్వండి పిల్లలకి, లేకపోతే బట్టలు ఇవ్వండి, లేకపోతే ఏదో ఒక ఐటెం ఇమ్మని మా స్కూల్లో మల్లం స్కూల్లోనే మమ్మల్ని ఎప్పుడు అడుగుతూ ఉండేవారు. మా అన్నయ్యలు వాళ్ళు అన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు అవి ఇప్పించండి అనేవారు. ఈరోజు ఎప్పుడు ఏం అడగట్లేదు. అన్నీ మీ నాయకుడి దగ్గర నుంచి వచ్చేస్తున్నాయి. పైగా మిడ్ డే మీల్స్, మా గ్రామంలో అయితే మిడ్ డే మీల్స్ ఒక మన భోజనాల్లో జరుగుతాయి. మీరు ఎప్పుడైనా ఒకసారి సరదాగా వెళ్దాం రండి. అలాగే, తప్పకుండా. పిల్లలు ఎంత ఆనందం, అక్కడే వండించుకుంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి నేను మిగతా స్కూల్స్ని కూడా అలా చేయమని చెప్పాను. ఇది తీసుకొచ్చి అన్నం అది పాడైపోవటం, బాగోలేకపోవటం, పిల్లలు తినకపోవటం, పారబోయటం, ఇవన్నీ చూసి బాధ కలిగి నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. జవహర్ రెడ్డి గారికి వెంటనే ఆయన పురమాయించి మా కలెక్టర్ గారికి చెప్పి అన్ని స్కూల్స్కి మారుద్దామని, మా మండలంలో స్కూల్స్ అట్లీస్ట్ చేద్దామని మనం ప్రిపేర్ అయితే మా ఊరులో ఒకటే మాకు ఆ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అదే వైసీపీ పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి, లేకపోతే మీ నాయకుడు 175 సీట్లు టార్గెట్తో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ పార్టీ ఇమేజ్ కాపాడాలి అనే ఒక బృహత్తర బాధ్యత ప్రతి నాయకుడి పైన ఉంది సార్. మరి ఇలాంటి నేపథ్యంలో పార్టీలో విభేదాలకి తావు వచ్చినప్పుడు మీరు అదే బాటలో నడుస్తున్నారు అనేది చాలామంది అనుకుంటున్నారు. అంటే ఎందుకని అంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో వాళ్ళని మొన్న లాస్ట్ టైం జరిగిన కాపు వనభోజనాలు కావచ్చు, కాపు వనభోజనాలకి ఆల్మోస్ట్ మీరు ఇండివిజువల్గా చేశారు ఈసారి. ఈవెంట్ దట్ సెంటర్లో పెట్టిన ఫ్లెక్సీ కూడా మంచి వివాదం జరిగింది. ఎందుకు అందులో ఫ్లెక్సీలో స్టిల్ ఉన్న ఎమ్మెల్యేని చూపించలేకపోయారు? మీరు ఒక్కరే సింగిల్గా దాన్ని మీ భుజాల మీద ఎందుకు వేసుకున్నారు బాధ్యతని? అది మేము ఈ వనభోజనాల కార్యక్రమం, కాపు వనభోజనాలు 2015లో నాకు వచ్చిన ఆలోచన అది. ఓహో, మీరు నేనే స్టార్ట్ చేయటం. అంటే పిఠాపురం టౌన్ వాళ్ళు ఒక 600 మందో 700 మందో ఈ వన సమారాధన అనేది పెట్టుకుందామని అనుకుంటే, నాకు మా ఫ్యాన్స్ ద్వారా నాకు కబుర్ వచ్చింది ఇలాగ అనుకుంటున్నారు అని. ఇది ప్రతి చోట జరుగుతున్నది కాపు వన సమారాధన, మన పిఠాపురంలో ఎందుకు జరగకూడదు, కాపులు ఎక్కువ అని చెప్పి ఆ రోజు నేను కబురు పంపించా ఆ మీటింగ్కి. ఓకే, మీరు పిఠాపురం స్థాయిలోనే పెడుతున్నారు, అది నియోజకవర్గ స్థాయిలో చేస్తే మీరే చేయండి, నేను ₹1,00,000 చందా ఇస్తా. ఓకే అని చెప్పి కబురు పంపించా. దానికి వాళ్ళందరూ చాలా ఆనందపడిపోయి మనల్ని ముందు పెట్టి ఇలాగ అనుబాబు గారు ఇలాగ ప్రయత్నించారు, ఇలాగ చేద్దామంటున్నారు అని చెప్పి పాప పెద్దలందరూ కలెక్టివ్గా ఒక కబురు పంపిస్తే, అది కూడా కారణం వర్మ. ఓ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దానికి కారణం కూడా వర్మే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, చాలా
ఓకే డిఫరెంట్ మనిషి ఆయన. ఓకే. ఆ, కాపులు ఉనికిని పోగొట్టేస్తాడు. ఇది కాపులు అంటే డివైడ్ అండ్ రూల్ చాలా ఈజీ. ఓకే. అవును. విడదీసి పాలిస్తాడు విడదీసి పాలిస్తాడు. రాజుగారు అసలే అని చెప్పి నాకు ఆ ఆలోచన కలిగి కాపులందరూ ఒకటిగా ఉంటే ఎప్పటికైనా ఇది సాధించుకుంటాం అని చెప్పి నేను నాటిన బీజం అది. ఓహో, మీతోటే ప్రారంభమైంది నాతోనే అది. ప్రారంభమైంది. ఆ గ్రూప్ అంతా అలా ఉంది. 2016లో విడగొట్టారు. 2017లో కొద్దిగా డిస్టర్బెన్స్ తీసుకొచ్చారు. తెలుగుదేశం కాపులు, అబ్బో, ఇతర కాపులు పార్టీని బట్టి విడిపోయారు. విడగొట్టారు. ఓకే. మేము ఆ రోజు మొదట్లో మేము చేసినప్పుడు తెలుగుదేశం కాపులు వచ్చారు, ప్రజారాజ్యం కాపులు వచ్చారు, అందరూ వచ్చారు. కాంగ్రెస్ అంటే పార్టీలకు అతీతంగా ఓన్లీ కాపులోనే వచ్చారు. క్యాస్ట్ తోడు ఈ రోజుకి అదే చెప్తాం మేము, ఓన్లీ క్యాస్ట్ అని చెప్పి జరపటం జరుగుతుంది. అయితే 2019లో అప్పుడు ఎలక్షన్ ఇది కదా, బాగా చందాలు కూడా ఇచ్చారు. అందరు నాయకులు కూడా డబ్బులు ఇవ్వటం ఇది జరిగింది. తర్వాత కరోనా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చేసాం. అయితే ఖర్చులు ఎవరి మట్టుగా వాళ్ళు ఎక్కువ పెట్టేస్తున్నారు. ఇది యాక్చువల్గా అంత ఖర్చు అయ్యేది కాకపోయినప్పటికీ కూడా కొద్దిగా ఖర్చుల విషయంలో కొద్దిగా డిఫరెన్సెస్, డామినేషన్. ఇది మిగతా పార్టీల్లో ఉన్న కాపులు ఉంటారు కదా, ఇదేదో వైసీపీ కాపు సమారాధనలా ఉంది అని. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు నేను వైసీపీ కాదు, నేను వైసీపీలో లేను. స్టార్ట్ చేసినప్పుడు తెలుగుదేశం సపోర్టర్ నేను. విశ్వానికి సపోర్ట్ చేశా. అలాగే మిగతా పార్టీల వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేశారు. అదంతా పోయి అవి అన్ని డిఫరెంట్. ఇది తర్వాత వైసీపీ వచ్చింది. 16లో ఇది వైసీపీ కాదు, అయినా సరే విడదీశారు తెలుగుదేశం కాపులని ఈ కాపులని. అయితే అలా అలా జరుగుతూ ఉండగా మధ్యలో ఈ డామినేషన్, ఈగో నన్ను పక్కకు తోసేసిన పరిస్థితి కూడా. నన్ను పక్కకు తోసేసారు లిటరల్గా. డామినేటెడ్ బై సమ్ అదర్ పీపుల్. దానికి బ్రేక్ కొట్టడానికి ఈసారి స్థాప అంటే ఫౌండర్ చైర్మన్ నేను. నాకే ఇబ్బందిగా అనిపించి ఇవన్నీ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉండడం నాకు ఇష్టం అండి. అన్నెసరీ వేస్టేజ్ అన్నదే ఇష్టం ఉండదు. రైట్. ఇప్పుడు దేనికి ఎంత పడాలో అంతే, అంతేగాని లేనిపోయిన ఆర్భాటాలు చేసేసి అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెంచేసి ఇది ఏదో కలగబలగం అయినట్టే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాపు వన సమారాధనలో బోల్డ్ అంత మిగిలిపోయినాయి. పెరుగు నన్ను పురమాయించమన్నారు. 25 డబ్బాలు మిగిలిపోయి. అంత ఎక్స్ట్రా ఎందుకు? ఎవడు తింటాడు? మళ్ళీ ఎవడని పట్టుకెళ్తాడు? అది ఇలాగే బోల్డ్ అంత వేస్టేజ్ జరిగిపోయింది. అవన్నీ ఆ డిస్టర్బెన్స్లన్నీ కొంతమంది వ్యక్తుల వల్ల వస్తున్నాయని చెప్పి కేవలం అంటే స్థాపించిందే నేను, నన్ను ఆపేవాడు అది అని చెప్పి కొద్దిగా డ్రాస్టిక్ స్టెప్పే. చాలా ఎంతమంది తిట్టుకున్నా ఏం చేసినా నా ఫోటో పెట్టే చేయండి అన్నా. మీరు చెప్పిన ప్రకారం జరిగింది. నేను చెప్పిన దాని ప్రకారమే మిగతా పార్టీలన్నీ కలిసి వచ్చాయి, మా పార్టీ తప్ప. అది అందుకని ఈసారి చేయడం, నా మీదే భారం వేసుకోవడం చాలా చూసారు సార్. అంటే అన్ని పార్టీలకు అతీతంగా కాపులు మాత్రమే వచ్చేలాగా అది ఆ ఫ్లేవర్ తీసుకొచ్చారు. అవును, రాజకీయం మూసుకుని పెట్టాలని చూసింది అని తొలగించారు మీరు. అలా తీసుకెళ్లారు. అది సక్సెస్ అయినట్టేనా సార్? సక్సెస్ అయిపోయింది. చాలా మంది ఆప్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల కాల. ఒక మనిషి దృఢంగా నిలబడితే ఏం వచ్చినా తుఫాన్ కూడా ఆగింది. మాకు వాతావరణం హెచ్చరిస్తున్నారు 2వ తారీఖు నుంచి వర్షాలు, 3వ తారీఖు నుంచి వర్షాలు అని. సరిగ్గా మేము 3వ తారీఖుని పెట్టాం, 4వ తారీఖు నుంచి తిరగదీసేసింది వర్షం. ఆగింది. ఈ నేపథ్యంలో మీకు ఏదన్నా కాల్స్ ఏమైనా వచ్చాయి సార్?
ఆపుతారా ఆపరా లేదంటే అబ్బాయి నన్ను బెదిరించడానికి ఎవడు సరిపోతాడండి? ఉమ్, నియోజకవర్గంలో మనం బెదిరించే స్థాయి నేను అనుకుంటున్నాను. అంటే మనం కరెక్ట్గా ఉంటాం. ఓకే. నన్ను తప్పు పట్టడానికి ఏముంటుంది? ఉమ్, నేనే అవసరమైతే రూపాయి ఇసురుతా, ఉమ్, ఇసిరాను. ఇప్పుడు ఉమ్. వాళ్ళందరినీ తప్పించి కానివ్వలేదు. జనాలను ఆపలేకపోయారు కదా, ఆపలేకపోయారు. జనాలను ఆపలేకపోయారు. అక్కడ కార్యక్రమాన్ని ఆపలేకపోయారు. అక్కడ వంటలు ఎప్పుడూ లేని విధంగా వంటలు సెట్ అయ్యాయి ఉమ్, అంత గొప్పగా. ఓకే. లాస్ట్ టైము 2,40,000 వంటోడికి ఇచ్చారండి. ఉమ్, ఈసారి మేము 60,000 ఇచ్చాం. ఓహ్, అదే మందికి, ఉహుం, అదే 10,000 మందికి మేము 60,000తో వండిచ్చాం. అది ఓ, అంటే గ్రాండ్ సక్సెస్ చేశారు. మరి మీ ఈ 2,40,000 ఎవరు తిన్నట్టు? 40,000లో 60,000 పోతే ఇంకెంత? ఉమ్, 1,80,000 బొక్కెట్టేసినట్టు. అవును. అదే బీఫ్ వేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో చిన్న చిన్న అంటే వార్డు కౌన్సిలర్ పదవి కూడా వెరీ కాస్ట్లీ ఎలక్షన్ అయిపోయింది, అవును. కాంపిటేటివ్. ఇలాంటి నేపథ్యంలో డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని మీరు చేయగలుగుతాను అనడానికి వెనకాల ఉన్న ధైర్యం ఏంటి సార్? ధైర్యం ఏంటి? అంటే మీరు ఎలక్షన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారా? డబ్బుతో చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మీ వ్యక్తిగత ఇమేజ్తో చేద్దాం అనుకుంటున్నారా? మీ వెనకాల ఫాలోవర్స్ని చూసి మీరు ఆ సీట్ ఎక్కగలనని నమ్ముతున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు పార్టీ ఒక బలం అండి. పార్టీ ఫస్ట్ బలం. పార్టీ బలం, మన ఇండివిజువల్ బలం మనకుంది. ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు సాలిడ్గా ఒక 15,000 మంది నా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కలుపుకొని, మా ఊరు ఉందనుకోండి, నాకే టికెట్ ఇస్తే 4,500 ఓట్లు సాలిడ్గా 200-300 పోతాయేమో, మిగతా అన్ని పడుకో. అలాగా ఏ గ్రామంలో అయినా మనకి అలాంటి మా పూర్వీకులు వల్ల అయితేనే, నా వల్ల అయితేనే, ఇప్పుడు చేబ్రోలు ఉంది. ఈ గ్రామస్తులు ఏమనుకుంటారు? నేను వాళ్ళతో మమ్మీ నన్ను దత్తపుత్రుడు ఇక్కడికి చేబ్రోలు. నేను ఇది పెట్టిన తర్వాత చేబ్రోలు ఊర్లో బోళ్ళని డెవలప్మెంట్ అయ్యిందిగా. హైవే కూడా మనం అలా వెళ్ళిపోయేది ఇలా తిప్పాం. ఓహో, ఇందులో మీ హ్యాండ్ ఉందండి. అదే ఓకే. అలా అలైన్మెంట్ వెనక నుంచి ఇచ్చారు మనకి. దీనికి ఉపయోగం, అది ఉపయోగం. ఎదర నుంచి అలా తీసుకెళ్తే అని మనం కూడా ఓకే ప్రయత్నాలు చేసి తిప్పుకోగలిగాం. 100% మీరు అనుకున్నట్టు, మీ ఫాలోవర్స్ అనుకున్నట్టుగా మీకు కనుక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు ఎలక్షన్ చేయగలరా? ఖచ్చితంగా. చాలా సునాయాసంగానే, మామూలుగా. ఏంటి ఆ నమ్మకం? నా మీద నాకు నమ్మకం, నా సైనికుల మీద నా నమ్మకం, నా జనాల మీద నాకు నమ్మకం. మనస్ఫూర్తిగా లోపల నుంచి వస్తుంది కోరిక వాళ్ళది. నేను చాలా మందిని కలుస్తాను కదా, వాళ్ళు మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చి మాటలు వింటుంటే మనకి అదొక ధైర్యం కదా. మీరు రండి, మీరు లోపల, మీరు ఎప్పుడైనా పలకండి, నా జేబులో మనిషిలాగా ఉంటారు మీరు అని ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళకి అదొక ప్రాంతీయ అభిమానం. మా పూర్వీకులు అంటే వీళ్ళని ఒకళ్ళని మోసం చేయరు బేసిక్గా. ఓకే. పోగొట్టుకుంటే ఆడది పోగొట్టుకుంటారు, కానీ మోసం చేసే కార్యక్రమం ఉండదు వీళ్ళ దగ్గర అనేది ఒక బలమైన నిజాయితీ, ఒక బ్రాండ్ అంట మనకి. నిజాయితీ ఒక బ్రాండ్ మీకు. అదే నేను ముందుకెళ్తారండి. అదే నేను అంటే ఇప్పుడున్న, అంటే మీకు ఈ పెండెం దొరబాబుతో చాలా సాహసం చేశారు కదా, ఎందుకు సడన్ గా ఆయన మీద ఒపీనియన్ మారింది మీకు? సడన్ గా ఏం కాదండి, నేను మామూలుగానే నా పని. మీకు చెప్పాను, మా నాన్నగారు ఒక ఎమ్మెల్యే పోటీ చేయమని ఈయన అడిగితే నేను ఆయన ముందు పోటీ చేయను అని చెప్పడం జరిగింది. అలాగే చాలామంది నేను నగ్గిన తర్వాత చాలామంది నీకు నెక్స్ట్ పోటీ వీడే అని ఆయనకి ఎక్కించడం జరిగింది. అది చాలాసార్లు నివృత్తి చేయడానికి నేను ట్రై చేశాను. ఏమండి, మా నాన్నగారు పెండెం దొరబాబు గారు ఎలక్షన్కి పనిచేశారు గతంలో. అప్పుడు కొంత డబ్బు మా నాన్నగారికి ఇవ్వడం జరిగింది, ఖర్చు పెట్టమని. రిక్షాలు, మైకులు ఇలాంటివి.
ఆ ఆ క్రమంలో మా నాన్నగారు చాలామంది చెప్తూ ఉంటారు, బీజేపీ నాయకులు ఇప్పటికీ కూడా, పైడ కృష్ణమోహన్ గారు అని వీళ్ళని క్లియర్గా ఖర్చులన్నీ రాసి ఉమ్. ఇంత మిగిలిందని తీసుకెళ్ళి ఇచ్చిన నాయకుడు మా నాన్నగారు. బా ఆ. ఆ? ఇంత ఖర్చు అయింది, దీనికింత అని స్పష్టంగా రాసి, ఆయన రాత కూడా ముత్యాల్లాగా ఉంటుంది, ఆ. స్పష్టంగా రాసి ఎలాగ ఇచ్చిన పెండం డబ్బు వెనక్కి రాదు. దొరబాబుకి ఇచ్చారు. అది ఆయనకి తెలుసు. అలాంటి ఆయన కొడుకునండి నేను. ఉమ్. నేను మీకు ఎమ్మెల్యేగా పోటీ అనేది మీరు పక్కన పెట్టండి, ఎప్పుడు అలాగ ఆలోచించొద్దు. ఉమ్. మామూలుగా మన ప్రయాణం మనం చేద్దాం అని అంటే, ఏ విషయంలోని మనకి ఆ తర్వాత నుంచి అది లభించకపోగా, ఎవరన్నా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది చేస్తే వాళ్ళని పిలిచి ఎందుకు అలా చేసామని అడిగి సందర్భాలు ఇన్ని. ఓకే. ఎందుకు అలా చేస్తున్నాం ఆ. అని, నేనేమి చేయకపోయినా సరే అలాంటి చాలా సందర్భాల్లో జరిగాయి. ఉమ్. అందుకని అది డిఫరెన్స్గా అనుకుంటారు జనం, కానీ నేను ఏ రోజు కూడా వ్యతిరేకంగా పోలేదు. కాకపోతే సీట్ ట్రయల్ దగ్గరికి వచ్చేసరికి నా ట్రయల్ నేను వేస్తున్నాను. ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు జనం, మార్పు చెయ్యాలనుకుంటున్నారు నాయకులు ఉమ్. అనేది మాకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అప్పుడు నేను ఒక అభ్యర్థిని అని రిప్రజెంటేషన్ ఇవ్వటంలో తప్పేం కాదు. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చెయ్యం కదా. ఓకే. అంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి ఆల్రెడీ ఎంపీగా ఉండి చక్రం తిప్పుతున్నటువంటి ఆ వంగా గీత గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదా పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇది సరైన నిర్ణయమని మీరు ఫీల్ అవుతున్నారా? సరే, మన నియోజకవర్గం పల్స్ మీకు బాగా తెలుసు కాబట్టి, ప్రత్యేకించి ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సార్. అలాంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు అంటే పార్టీ నిర్ణయమే శిరోధార్యం. వాళ్ళు సర్వేలు, చాలా రకాల సర్వేలు చేయించుకున్నారు. ఆ సర్వేలో నా పేరు కూడా తిరిగింది. ఇప్పుడు ఆవిడ చాలా పదవులు చేశారు. మన గతంలో మన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆవిడ. సో ఆవిడకి నాకు బేరే చేసుకుంటే, ఇంకా అంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఒక మండల స్థాయి నాయకుడిని, జిల్లా స్థాయి నాయకుడు అయినప్పటికీ కూడా జిల్లా స్థాయిలో ఉన్న నాయకులకు మాత్రమే తెలుస్తా, ప్రజలకు తెలియదు. మా మండలంలో ప్రజలకు తెలుస్తా. నియోజకవర్గంలో ఇలాంటి అవుట్ ఆఫ్ ది వే కాపు వన సమారాధన ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి అది కొంతమందికి తెలుస్తాం. అంతేకాని ప్రతి డౌన్లోనే మన పేరు అందరికీ తెలియాలనేది లేదు. ఇప్పుడు చేబ్రోలు గొల్లపురోలు ఉందనుకోండి, ఆదర్శ కాలేజ్ అనుబాబు గారు అంటే వీళ్ళు చెప్తారు, ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఈ గొల్లపురోలు మండలంలో అలాగే ఉప్పాడు కొత్తపల్లి వచ్చేసరికి నాయకులకే తెలుస్తుంది తప్పితే ప్రజలకి అంత గొప్పగా రీచ్ అయ్యి ఆ సర్వేలో గీత గారి పేరు అడ్వాంటేజ్ అవుతుంది. ఆవిడ ఎంపీగా ఉన్నారు సిట్టింగు, ఆవిడ ఎమ్మెల్యే చేశారు పిఠాపురాన్ని. సో బెటర్ రిజల్ట్ నేను అంటే మా నాయకుడిని అడిగింది కూడా మార్పు వెయిటింగ్ లిస్ట్, మన వెయిటింగ్ లిస్ట్లో ఉన్న నాయకులు అన్నా కొద్దిగా మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తే గుర్రం స్పీడ్గా పరిగెడుతుందని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అనేది కూడా నేను అడిగింది అదే సార్ ఇందాక. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరే అన్నారు ఒక మండల స్థాయి నాయకుడు నేను అన్నప్పుడు నియోజకవర్గ స్థాయిలో మీరు అంత గట్టి పోటీని ఇవ్వగలుగుతారా ఇప్పుడున్న నేపథ్యంలో? అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఖచ్చితంగా ఇవ్వగలమండి. ఎందుకంటే నాకు అన్ని చోట్ల కొత్తపల్లి మండలం ఉంది, కొన్ని గ్రామాలు ఉన్నాయి, నేనంటే విపరీతమైన అభిమానంతో ఉంటారు, వన్ సైడ్గా వచ్చేస్తారు. అది కొత్తపల్లి మండలం అంటే అక్కడ మత్స్యకార కుటుంబాలు అవి ఉన్నాయి, అక్కడ నాయకులు నాకు బాగా ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే. అది గొల్లపురోలు మండలం ఫుల్గా ఉన్నారు. డౌన్ అంటే మనం ఇక్కడ ఉన్నాం కదా, చేబ్రోల్లో ఉన్నాం, ఆదర్శ కాలేజ్ అనుబాబు గారు అంటే వాళ్ళకి ఒక గౌరవం, నమ్మకం. ఈ చుట్టుపక్కల చెందుర్తి కానీ, వనపూడి కానీ, వెల్దుర్తి ఇలాంటివన్నీ, చెన్నజగంపేట, అది అన్నీ ఈ గ్రామాలన్నిటిలోనే మన సైనికులు ఉన్నారు.
బలంగా ఉమ్. దూసేస్తున్నారు ఖర్చులు నా మీదకి, ఆ. తెచ్చుకో 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 అని. ఆహా. మామూలుగా లేదండి బాబు, ఈ ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో జగన్ మాన్యా తోటే పార్టీ గెలిచింది. అవును. అంటే ఆ ప్లేస్లో ఏ నాయకుడున్నా గెలిచేసేవారు అని ఉంది కదా. ఇప్పుడు అదే జగన్ మాన్యా ప్లస్సా మైనసా? ఎందుకంటే అదే జగన్ మాన్యా అయినప్పుడు ఇన్ఛార్జీలు మార్చింది ఏంటి? ఏళ్ళలో ఏదో లోపం చూసే కదా ఉమ్. ఇది, మనకు బయటకు చెప్పరు, వాళ్ళు అసెస్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. మా నాయకుడు యొక్క అసెస్మెంట్ మామూలు రేంజ్లో ఉండదండి. ఓ. అది గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక ట్రెండ్. అది అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అప్పుడు ఇంత ఏదైనా చిన్న వ్యవహారం ఉన్నా బయటికి ఈజీగా వచ్చేస్తుంది. మీరు నడిచే స్టైలు ఎవరికి తెలియట్లేదు అనుకుంటారు, బట్ పబ్లిక్లో అది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు అనుబాబు తప్పుడు మనిషి, ఆయన మోసం చేసి వీడు మోసం చేశాడు అని నలుగురికి తెలిస్తే అది 4 లక్షల మందికి వెళ్తుంది, క్షణాల్లో చేరిపోతుంది. అది ఈరోజు చాలా సులభం అయిపోయింది. ఏ కారణం ఏ తప్పులు అన్నది నేను ఏలెత్తి చూపెట్టలేం కానీ, బట్ జనాలకి అది రీచ్ అయిపోయింది. ఓకే. పిఠాపురంలో ఇంచుమించు 22,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు సార్ మీ ప్రభుత్వ హయాంలో. 22,000 పట్టాలకి సంబంధించి ఇంచుమించు ఇంకా మీరు చాలా మందికి పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని ఒక మెయిన్ అసెట్ ఒకటి మిగిలిపోయింది. మీ నాయకుడు ఇచ్చిన అన్నీ ఆల్మోస్ట్ ఫుల్ చేశారు, కానీ ఇది మిగిలిపోయింది. అంటే కారణం ఏంటి? ఆ కారణం చేస్తే అది ఇది రాలేదని చెప్పి అంటే మిమ్మల్ని సలహాలు అడగరు సార్ లోకల్లో? మీ యొక్క లోకల్ లీడర్స్ సలహాలు కానీ ఒపీనియన్స్ కానీ తీసుకోరా? అది ఆల్రెడీ మా నాయకుడు ప్రతి మనిషి ప్రతి చోట, ఇప్పుడు నా సపోర్టర్స్ ఎవరు వాళ్ళు కూడా రిపోర్ట్ ఉంటుంది. అంత నెట్వర్క్ మైన్యూట్ లెవెల్ రిపోర్ట్ మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అడిగితే ఈ వ్యక్తి మీకులాగే విభేదిస్తాడంట కదా, అతనితో ప్రయాణం చేయడంట కదా, అలాంటి చిన్న చిన్న వ్యక్తులు అంటే వంగా గీత గారికి ఎవరి బలం నియోజకవర్గంలో, ఓకే, దొరబాబు గారికి ఎవరి బలం, అనుబాబు గారికి ఎవరి బలం, లోవరాజు గారికి ఎవరి బలం, తులసి కుమార్కి ఎవరి బలం, ఓకే, ఎంపీపీలకి ఎవరి బలం, అన్ని పిన్ టు పిన్, ఊరు టు ఊరు, మనిషి టు మనిషి రిపోర్ట్ ఉంది మా నాయకుడి దగ్గర పైన బ్రహ్మాండంగా. ఇంకా అసలు మీరు ఊహించిన విధంగా ఉంది అక్కడ. ఓకే. మన సంప్రదాయం, మన సలహా ఎందుకు, నేనేంటో ఆయనకు తెలిసిపోతుంది. అది అంటే ఇక్కడ ఇంచుమించుగా మన నియోజకవర్గంలో ఎవరి కాళ్ళకే ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు ఇంచుమించుగా అది అమరగిరిలో పక్కన ఉన్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గం 2,000 మంది పట్టాలు ఇప్పించారు, కానీ ఇక్కడ నుండి ఇవ్వకపోయారు ఏంటి అనేది పెద్ద రిమార్క్ అండి. పైగా మీ నాయకుడిని సీఎంని దింపి దాన్ని ఇనాగ్రేట్ చేయగలిగారు. అంత క్రెడిట్ మరి మన నియోజకవర్గంలో చేయొచ్చు కదా, అది ఎందుకు చేయలేదు? అలాంటి టైంలో మరి మీలాంటి వాళ్ళ సలహాలు కానీ ఇలా మైనస్ అవుద్దని కానీ ఏమీ అనిపించలేదండి? మన నియోజకవర్గం నాయకులు ఆ ల్యాండ్ ఎక్వైరీ చేయడానికి సహకరించారు. పక్కనే చెరువులో ఉండటం వల్ల అంత ఎక్స్టెంట్ ల్యాండ్ దొరకకపోవటం వల్ల ఓకే కాకినాడ వాళ్ళకి పిఠాపురం నియోజకవర్గంలో రేపు పొద్దున ఓట్లు కూడా పిఠాపురానికి వచ్చేస్తాయండి. గోడలు తొలగించేస్తారు మా నాయకుడు. క్యాస్ట్ ఈక్వేషన్ అన్నది పనిచేయదండి. ఓకే. ఇప్పుడు ఆ కాలనీ చూస్తే రాజు ఉంటాడు, రెడ్డి ఉంటాడు, కమ్మ ఉంటాడు, కాపు ఉంటాడు, ఎస్సీ ఉంటాడు, అన్ని గోడలు పక్కనే ఉంటారు. ఇది వరకు ఒక మూలకు పోయి ఒక్కొక్క క్యాస్ట్, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు లాస్ట్ టైం లేకపోతే ఇంతకుముందు కూడా మీరు ఎలాగైతే సీట్ ఆశించి కుదరలేదో, ఒకవేళ అలా సీట్ మీరు ఇప్పుడు ఆశించి రాలేదనుకోండి, పార్టీ మారుతారా? సమస్య లేదు. పార్టీ ఇప్పుడు ఏదో వేరే పార్టీ నుంచి డెఫినెట్గా మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ టికెట్ ఇస్తాను,
మీకు సపోర్ట్ చేస్తాం అన్నారనుకోండి, మీ లక్ష్యం ప్రజాసేవ, మీ లక్ష్యం ఎమ్మెల్యే అవ్వడం ఒక డ్రీమ్ ఉందనుకోండి, ఇలాంటి నేపథ్యంలో వేరే పార్టీ నుంచి డిఫరెంట్ మంచి ఆపర్చునిటీ వస్తే మీరు షిఫ్ట్ అవుతారా? అవును, పదవి లేకపోయినా ఇందులో ఉంటారా? పదవి లేకపోయినా ఇందులోనే ఉంటాను. ఎందుకంటే మా నాయకుడు నన్ను గుర్తించి ఆ మిగతా పార్టీ నాయకుల దగ్గర నాకు అది ఆ గుర్తింపు లేదు. ఓకే, రాదు. ఇప్పుడు అధినాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా అను ది గ్రేట్, అను అను అంటాడు, అనిల్ అంటాడు. నా 2 పేర్లు అను అంటారు, అనుబాబు, అనిల్. ఓకే, 2 పేర్లు పెట్టి పిలుస్తాడు ఆయన. అంత గుర్తు. ఓకే, 1,00,000 మందిలో ఉన్న మన దగ్గరికి మాట్లాడడానికి వస్తారు. అలాగే గొల్లపురం మీటింగ్ జరిగినప్పుడు కూడా నా దగ్గర 5 నిమిషాలు, నేను కాలు బాగోలేదు, 5 నిమిషాలు నిలబడి నాతో సంభాషించినటువంటి సందర్భం. అంత ఇది. మొన్న కూడా మిథున్ రెడ్డి గారికి అను చాలా మంచివాడు, వదలకూడదు, మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మొన్న కాకినాడ వచ్చినప్పుడు కూడా ఆయన మిథున్ రెడ్డి గారికి మన గురించి అలా మంచిగా చెప్పారు. అయితే అంటే ఇప్పుడు ఎంత గుడ్ విల్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు ఆ సీట్ రావాలని మీ ఫ్యాన్స్ ఎలాగైతే ఆశిస్తున్నారో అలాగే ఆశిస్తున్నాం సార్. అయితే డెఫినెట్గా ఒకవేళ అధికారంలోకి వస్తాయి మీరు ఏం చేస్తారు? కొత్తగా ఏం చేస్తారు? లేదా మీ నాయకుడు పెట్టిన పథకాలే కొనసాగిస్తారా? లేదంటే నియోజక సమస్యలో మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏంటి? ఏమి నోటీస్ చేశారు? మీ మార్క్ ఏం వేస్తారు? ఖచ్చితంగా నేను ఈ ప్రాంతం వాడినండి. నాకు ఒక రకమైన బాండింగ్, ప్రేమ నాకు ఉంటుంది. ఇక్కడ రైతుని నేను. మళ్ళా మా గ్రామం ఈ చేబ్రోలు, పిఠాపురం ఇవన్నీ నా సొంతంగా ఫీల్ అవుతా. సొంతంగా ఒక చిత్తశుద్ధితో. ఇప్పుడు పిఠాపురం టౌన్లో ఉంది, డ్రైన్లు ఉన్నాయి, ఇరిగేషన్ డ్రైన్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. అలాగని మున్సిపాలిటీ డెవలప్ అయిపోయింది, మున్సిపాలిటీ పట్టించుకోదు. 2 చెడ్డ రేవడిలాగా ఎవరు డెవలప్ చేయకుండా నాయకుడు వచ్చాడంటే ఒక శాశ్వత పరిష్కారం చూడాలి. ఆ శాశ్వత పరిష్కారం ఎక్కడైతే అవసరం ఉందో అవి చేయటమే నా పని. ఇప్పుడు శుద్ధగడ్డ ప్రతి ఎలక్షన్లోని శుద్ధగడ్డ అంటారు, అవును, కానీ జరగదు. ఏ నాయకుడు వచ్చినా ఆ పని అవ్వదు. మరి ఏంటి, ఓటు స్టంటా, ఎలక్షన్ స్టంట్లు అయ్యి? ఓకే, అవి కాదు కదా. పోరాటం చేసి తీసుకొస్తారు కొంతమంది నాయకులు. ఈ ప్రభుత్వంలో కూడా ఇంత స్లంప్లో కూడా అంటే పథకాలకి ఎక్కువ డబ్బు పోతుంది, అయినప్పటికీ కూడా నాయకుడితో పోరాటం చేసి పనులు చేయించుకుని ఉంటాయి. అది చాలా మంచి పాయింట్ సార్. నాయకుడితో పోరాటం చేసి లోకల్లో నాకు ఇది అవసరం, ఇది కావాలి. ఏలేడు సమస్య ఉంది, ₹1 ఫండ్ తెచ్చుకోలేకపోయాం. పోరాటం చేయాలి, గ్యారంటీగా వింటాడు. విని మనిషి నాకు ఇది చాలా అవసరం అన్నాం అనుకో చేస్తాడు ఆయన. పిఠాపురం సభలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఓకే, అది పోరాటం చేసి తెచ్చుకోవాలి మనం. ఆయన ఇచ్చిన హామీ మరి మనం నెరవేర్చుకునే విధంగా మనం ప్రయాణం చేయాలి కదా. ఈ మధ్యన ఇండిపెండెంట్లు ఎక్కువ మంది తయారవుతున్నారు పిఠాపురం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎలాగా ఇది ఉంది కాబట్టి, ఒకవేళ పార్టీ ఏదన్నా అటు ఇటు అయితే ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందనుకోండి, ఇండిపెండెంట్గా ఇస్తారా? ప్రస్తుతానికి అలాంటివి ఏం లేవు, ఇండిపెండెంట్ ఆలోచన లేదు. ఎంతమంది ఇండిపెండెంట్లు వేసినప్పుడు మనం అసలు అలాంటి తప్పుడు స్టెప్ చేయకూడదు. ఓకే, మనకి నాయకుడి దగ్గర అంత క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు కొన్ని కారణాల వల్ల. బట్ కమింగ్ మందే అనుకుని పనిచేస్తాం. మనం ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఒక చేతిలోనే ఎప్పుడు అయిపోదు కదా. అది అవకాశం ఆయనకి కలగాలి, ఆయనకి ఇవ్వాలి, మన అనుభవకి అని అనిపించాలి, మనం ఎలివేట్ అవ్వాలి. ఓకే, అంటే డెఫినెట్గా మంచి మాట చెప్పారండి. అంటే ఏంటంటే పార్టీలో అలా కొనసాగుతూ ఇప్పుడు కాకపోతే రేపన్నా సరే డెఫినెట్గా మిమ్మల్ని మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము చూడగలుగుతాం. డెఫినెట్గా, షూర్గా. సరే అంటే ఇప్పుడు ఈ మీ పార్టీలో పెట్టిన పథకాలు
ఇవన్నీ నిజంగా ప్రజలకి లబ్ధి చేకూరుస్తున్నాయా, లేదు అందులో ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేస్తే బాగుంటుందనే ఒక విద్యావేత్తగా మీకు ఏదన్నా ఒక మంచి విజన్ ఉందా దానికి సంబంధించి పథకాలు, ఈ పథకం ఇలా మారిస్తే బాగుండు అనేది ఏదన్నా ఉంది? ఓ ఓ పథకాలు స్ట్రైట్గా వాళ్ళ అకౌంట్కి వెళ్తున్నాయి. ఇది దానివల్ల అంటే స్టేట్ బడ్జెట్ కాస్త బ్యాలెన్స్ తప్పుతుంది, ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా సార్. మరి అంటే ఇలాంటివన్నీ సో పథకాలు కాకుండా జనాలకు ఇంకా ఉపయోగకరంగా ఏదైనా మీ మార్క్ ఆఫ్ సూచన ఏదన్నా ఉంటుందా? జగన్ గారికి మీరు చెప్పాల్సి వస్తే ఒకవేళ అడిగారు అనుకోండి, సార్ ఏంటి ఇందులో అన్ని బాగానే ఉన్నాయని అంటే మీరేం చెప్తారు? ఆయన ఖచ్చితంగా సలహా తీసుకుంటే మాత్రం కొన్ని చెప్తారు. తీసుకుంటారో లేదో నాయకుడు దాన్ని బట్టి ఉంటుంది. అయితే నేను ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతున్నా. ఓకే. ఈ తల్లిదండ్రుల అకౌంట్కి వేయటం అన్నది వాళ్ళు మళ్ళీ తిరిగి తెచ్చి కట్టడంలో ఒక 30% లాస్ అవుతున్నాం ప్రతిసారి. సో అది కొద్దిగా బాధాకరంగా ఉంటుంది మా అంటే కమ్యూనిటీ కాలేజెస్ కమ్యూనిటీలో. ఓకే. కానీ ఆయన ఏదో విషన్తో పెట్టడం, ఆ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు అనే దాని మీద ఆయన చేయడం జరిగింది. అలాగే కొన్ని ఇండివిజువల్గా వర్క్ చేసుకోవటం. ఓకే. సర్పంచులు ఈ ఫండ్ అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని అడగరు, అడిగితే ఇలాంటివి చెప్తారు. అంటే ఏం లేదు సార్, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక శక్తిగా నమ్మాలి అంటే మీ ఆలోచన విధానం వాళ్ళకి రీచ్ అయితేనే కదా తెలుస్తుంది. అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఎందుకంటే అది ఇప్పుడు మీరు అన్నారు, నాయకుడితో పోరాడైనా మన హక్కులు సాధించుకోవాలి. అసలు చాలా మంచి మాట అండి. అంటే పార్టీ అభిమానం వేరు, ప్రాంతీయ అభిమానం వేరు. ఇప్పుడు ఉన్నది మెయిన్ ఇక్కడ నడుస్తుంది ప్రాంతీయ అభిమానం అండి. లోకల్ నాన్ లోకల్ నడుస్తుంది. అలాంటి నేపథ్యంలో మీరు మాట నేను ఇక్కడ పుట్టాను, నేను ఇక్కడ రైతునని, అది చాలా మంచి అసెట్. సో అలాంటి టైంలో మీరు ఎలా ఆలోచిస్తారనే దాంతో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. డెఫినెట్గా రైతుల బాధ అన్నీ తెలుస్తాయి. నేను వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. ఒక భూమిని పండించడం, దానికి నీరు అన్నీ రావటం, వీటి గురించి ఇరిగేషన్ వాళ్ళకి వీళ్ళకి అంత అస్తమానం పోరాటం చేస్తూనే ఉంటాం కదా. మీ లైఫ్లో మీరు బాగా బాధపడిన క్షణం ఏంటండి, సిచ్యువేషన్ ఏంటి? మా నాన్నగారు సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోవటం 16లో. అదే నాకు గైడు, ఫిలాసఫర్ అన్నీ ఆయనే. నేను అగ్రెసివ్గా వెళ్తే ఆపడం, పెద్దల్ని ఎదిరించకూడదు అనటం, ఇలాంటి కొన్ని మంచి ట్రాక్లో ఉంచటం, ఒక బాగా ఫ్రెండ్స్ లాగే ఇంచుమించు. ఆయన సడన్గా అనుకోకుండా అన్ని ట్రీట్మెంట్లు అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అలా కావటం కొద్దిగా బాగా బాధాకరం. ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఫేస్ టు ఫేస్ వార్నింగ్ అవ్వాలంటే ఎవరికి ఇస్తారు? జనరల్గా మిమ్మల్ని ఇప్పుడు మేము జనరల్గా మీతో ట్రావెల్ అవుతాం కాబట్టి మీరు ఎప్పుడు నవ్వుతూ ఆ చిరునవ్వు పోకుండా చాలా సౌమ్యంగా కనబడుతూ ఉంటారు కదా. ఎలా ఉన్నా కొంతమంది శత్రువులు ఉంటారు కదా, అలా ఉన్నప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చేంత శత్రువులు ఉన్నారా? కోపం వచ్చిన వ్యక్తులు, అంత నాకు అంత వార్నింగ్ ఇచ్చేంత శత్రువులు రాబోయే కాలంలోనే ఉండరేమో. అజాత శత్రువు మీరు? అజాత శత్రువుగానే ఉంటా. కాకపోతే నా సొంత దాంట్లో నన్ను కిలికితే మాత్రం చుక్కలు కూడా చూపెడతా ఉంటా. క్యారెక్టర్ చాలా మందికి తెలీదు. ఒకవైపు చూడాలి, రెండో వైపు చూడకూడదన్నట్టుగా నన్ను పర్సనల్ గా కెలికితే మాత్రం దొరికేస్తాడు. ఓకే. అంటే అది ఎలాగండి, రాజకీయ పరంగానా లేదంటే ఎలాగైనా ఉన్నారు? అలాగా లేరు ప్రస్తుతానికి అయితే లేరు. రావచ్చేమో, రావచ్చు అంటున్నారు. అంటే ఎక్కడ ఉన్నాయి అంటే రావచ్చు. ఏముంది, ఇప్పుడు రాజకీయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఉంటాయి, ఏదో ఒక బురద జల్లటం కామన్. అవును. మనం
తట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ సింపుల్గా ఇది రాజకీయంలో కామనే కదా అని మనం ప్రశాంతంగా ఉండటం ప్రధానం. నాకు అదే ఎవరన్నా బాగా మన కళ్ళ ముందే చెడు జరిగిపోతుంటే అది చూస్తూ సహించలేము, వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఓకే, అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చాయండి? వస్తూ ఉంటాయి. మా వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న ఉదాహరణలు లేవు, గుర్తులేవండి? అప్పటికప్పుడే అయిపోతాయి. అంటే ఫేస్ చేసి వదిలేస్తారు ఏదన్నా, దాన్ని ప్రొలాంగ్ చేయం. ఇంత ఇటు ఇన్స్టిట్యూషన్ ఇటు రాజకీయం ఇంత పెద్ద సర్కిల్లోంచి ఒక వ్యక్తి అన్నీ మేనేజ్ చేయడానికి కష్టం కదా. మీకు మా మేడం గారు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఈ రాజకీయానికి రాకపోవడం అనేది దాంట్లో ఆవిడ పాత్ర ఉందా? బేసిక్గా చాలా తక్కువ మంది అంటారు ఆడవాళ్ళు రాజకీయానికి ఎంకరేజ్ చేసి పంపించేవాళ్ళు, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అటాచ్మెంట్ దూరం అవుతుంది. ఇలా ఈ సమస్య మనం అంటే భార్యతో స్పెండ్ చేసి భార్య పిల్లలతో స్పెండ్ చేసి టైము త్యాగం చేసి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. అస్తమానం ఇంట్లో కూర్చుంటాం, హోమ్ థియేటర్లో సినిమా చూస్తాం అంటే కుదరదు కదా. అది ఎప్పుడో ఒకసారి ఫ్రీ టైం వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి ఉంటాం, మిగతా టైం అంతా ప్రజాక్షేత్రంలో గడుపుతాం. బేసిక్గా నేను క్యాలిక్యులేట్ చేసుకుని ప్రయాణం మొదలుపెట్టా. మనం పిల్లలు చిన్నప్పుడు మనం రాజకీయ నాయకుడిగా ఉన్నాం అనుకోండి, వాడికి ఆ అగ్రెసివ్నెస్, ఆ దూకుడు, ఆడి చదువుడు సరిగ్గా. బేసిక్గా చదువు చంకనాగింతాడు. ఆడికి ఆ జనాల్ని పబ్లిక్, ఆడపిల్లలు అయితే పర్వాలేదు కానీ మగపిల్లలకి ఒరే పురే అంటూ ఉంటాడు బయటికి వెళ్ళి. మా నాన్న తోపు తురుము అని ఆడికి ఫీలింగ్. ఆడు ఏదో తప్పులు చేయటానికి చాలా ఆ బ్యాడ్ సర్కిల్ కూడా యాడ్ అవుతుంది. సో అలాంటి క్రమంలో పిల్లల డైరెక్షన్లో బాగోవని ఒక మనసులో నా ఫీలింగ్. అదే రాజకీయం ఇది బ్యాలెన్స్ ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నా. పిల్లలు ఇంజనీరింగ్ వచ్చే వరకు మమ్మల్ని వదిలిపెట్టలే. ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఇద్దరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత తన్ని ఇక్కడికి మెల్లిగా ట్యూన్ చేయటం మొదలుపెట్టా. నేను కలిపి వచ్చేవాళ్ళం, మనకి రాజకీయం గోవలేదు అప్పుడు. కలిపి వెళ్ళటం వల్ల బాగా అడాప్ట్ అయిపోయింది. చాలా రూల్ ప్రకారం ఏదైతే అదే చేస్తుంది, ఇంకా డీవియేషన్ ఉండదు, పర్ఫెక్ట్గా ఇంకా కట్ త్రోట్గా ఉంటుంది. ఓకే, మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయినా ఇక్కడ మీరు మేడం గారిని సిద్ధం చేసి ఉంచారు. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఇద్దరు అబ్బాయిలు. ఏం చేస్తున్నారు సార్? ఒకడు వాడిని కూడా యూకేలో ఎంఎస్ అయిపోయింది, వాడిని కూడా తీసుకొచ్చాం. ఉద్యోగం చేశాడు కొన్ని రోజులు. ఓకే, తీసుకొచ్చేసి కాలేజీలు స్కూల్స్ ఆ బాబు చూస్తున్నాడు. రెండోవాడు కూడా ఇంజనీరింగ్ అయిపోయింది, వాడు కూడా ఎక్స్పోర్ట్స్ మన కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. మనకి ఎలాగా అక్కడ లింక్ ఉంది కాబట్టి అది ఎలా ఉపయోగించారా? నెక్స్ట్ ఈ సీట్లో ఆయన చూడొచ్చు, మీ అబ్బాయిని? మా అబ్బాయిని చూడొచ్చు. మరి మీ రాజకీయ వారసులు అంటే ఇంకా ఎవరు లేరు. వారసత్వ రాజకీయం మనమే ఇంకా ఏం గట్టెక్కలేదు. మీ నాన్నగారు వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. అలా మీ అబ్బాయిలు రాజకీయాలు దింపే అవకాశం ఏమైనా ఉంది? చిన్నోడికి కొద్దిగా లక్షణాలు ఉన్నాయి. ఓకే, లీడర్ ఉన్నాడు ఆల్రెడీ. ఈయన ముందు నేను డబ్బు సంపాదించుకుని అన్ని స్టేబుల్ అయ్యాక అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. ముందు మీరు నడుచుకున్నాను. వెల్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. జనరల్గా ఇప్పుడు వచ్చే యువతకి మీ దగ్గర ఎక్కువ మంది జనరేషన్ తయారవుతూ ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ తయారవుతుంటారు. ఆ యువతకి మీరు ఇచ్చే బెస్ట్ సొల్యూషన్స్ కానీ లేకపోతే బెస్ట్ సలహా ఏంటి? ఏం చెప్తారు యువతకి? నువ్వు ఎందులో కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతావో అదే చెయ్యి. ఫుల్ ప్లెజ్డ్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు చదువుకునే క్రమంలో నీకు ఒక ఆలోచన వస్తుంది, అందులో ఒక పాయింట్ మీద నీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అదే పట్టుకుని డీప్గా వెళ్ళు.
ఓకే. టుడే ఈ గూగుల్ తల్లి వచ్చాక చాలా డెప్త్గా ఒక బాంబులు తయారు చేసే వ్యవహారం కూడా గూగుల్ నేర్పుతుంది కదా. అవును. అలాగా ఈ నడిచే క్రమంలో చాలా దొరుకుతూ ఉంటాయి. దాని మీద డీప్గా ఒక శాటిలైట్ తయారు చేయాలి, ఏం కావాలి అని నీకు ఆలోచన వచ్చింది అనుకో, దాంట్లో దూరు ఫోకస్ చేయి, అందుమీదే నువ్వు ఇస్రోలో సైంటిస్ట్గా ఈజీగా సెలెక్ట్ అవుతావు. ఓకే. అలా దేని మీద పెట్టావో దాని మీద డీప్గా వెళ్ళమని నా సలహా. ఓకే. మీరు మీ లైఫ్లో కృతజ్ఞత, మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలంటే ఏ వ్యక్తికి చెప్తారు? నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఎందుకని? ఇప్పుడు అణువులో ఒక ఫైర్ ఉంది, ఒక ఇది ఉంది అని గుర్తించిన నాయకుడు ఆయన. ఓకే. ఆయనతో పాటు నేను అదే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక అరగంట నాకు వచ్చేది అవకాశం. ఓ. షేర్ చేసుకునేవాళ్ళం. ఆ విమానంలో ఉన్న నాయకులు అందరూ ఒక్కొక్కళ్ళు ఎక్కువ టైం తీసుకునేవారు, ఒక్కొక్కళ్ళు తక్కువ టైం తీసుకునేవారు. పర్సనల్గా నవ్వుకోవటం కానీ షేర్ చేసుకోవటం కానీ ఇవన్నీ బాగా జరిగాయి. ఓకే. ఆయనతో. సో అది లైఫ్లో మర్చిపోలేని ఇది. అదే నాయకుడు మన ముఖ్యమంత్రిగా ఎదగటం అండ్ స్టిల్ మనిషిని గుర్తించడం కానీ, గుర్తుపెట్టుకుని ఏమడిగినా చేయడం కానీ చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఈ ఇప్పుడు వచ్చే మన ఎన్నికల్లో వైసీపీకి ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు టర్మ్ పదవీ కాలం పూర్తవుతుంది. ఎన్నో మార్పులు, అంటే ఈ మార్పు జీర్ణించుకోలేని ప్రజలు ఉన్నారు చాలామంది. అంటే కొంతమంది కొన్నిటికి అలవాటు పడిపోయారు. ఓకే. ఎలాగా ఒక దోచేసుకోవటం, పెద్ద నాయకుల నుండి ఎక్కువ దోచేసుకోవటం, అది అధినాయకుడిని మభ్యపెట్టి వీళ్ళు అడ్డంగా దోచేసుకున్న వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోయి, వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే జమీందారులు అయిపోయి వాళ్ళకి ఇంక అడ్డు ఆపు లేకుండా పెరిగిపోతారు. ఓకే. ఇప్పుడు ఆ పెత్తందారీ వ్యవస్థని ఎంత మార్పు జీర్ణించుకోలేరు. అవును. ఎంత మార్పు డేరింగ్గా చేసిన నాయకుడు ఈయన. అభివృద్ధి, ఇప్పుడు గ్రామాలకి మనం వెళ్ళి లిస్టులు చదువుతుంటే ఒక్కొక్క గ్రామంలోని ఎప్పుడైనా ఊహించామండి అన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు అంటే? లేదు, ఎప్పుడూ లేదు. అది సచివాలయానికి ఒక్కోదానికి 20 వేసి, ఆ 20 అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే ఇంకో 20 ఇంకా పెంచుకుంటారు. ఇప్పుడు ఆ ఊర్లో లబ్ధిదారు, డైరెక్ట్ బెనిఫిషియర్స్, ఇండైరెక్ట్ అంటే అభివృద్ధి కార్యక్రమం చూస్తుంటే 25 కోట్లు, ఒక గ్రామంలో 18 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు. అది అభివృద్ధి కాదా? చాలా. అది అభివృద్ధిగా చెప్పరు. ఏంటంటే ఏదో అన్నీ వాళ్ళ హయాంలో జరిగిపోయాయి, మనకేమీ రాలేదు, ఏమీ రాలేదని గోలే. కానీ వచ్చిన వాళ్ళు బెనిఫిషియరీస్ ఎంత? ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ అండి. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ మదర్ ఒకరే ఉంటారు వాళ్ళ ఊర్లో. ఓకే. శ్రీకాకుళం. ఆ మదరు వీడు వెళ్ళినప్పుడు కొడుకు వచ్చాడని చెప్పి ఖర్చులు ఉన్నాయి బాబు డబ్బులు అని అడుగుతుంది కదా. వ్యవసాయం ఏదో చిన్నగా వస్తుంది, అది కాకుండా ఎడిషనల్గా ఏదో డబ్బులు ఆశిస్తుంది. ఇప్పుడు ఆ పిల్లగాడు వెళ్ళినప్పుడు తిట్టివాడంట, వచ్చినప్పుడల్లా చిరాకేస్తుంది, నువ్వు అర్థమాన డబ్బులే అడుగుతావు, ఇలాగని ఏదో వీడికి బిజినెస్ ఒత్తిళ్ళు ఉంటాయి. అలాగా తిడితే ఆవిడ నొచ్చుకుంటుంది కదా. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ పెన్షన్ కార్యక్రమం జగన్ గారు వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళాడంట. ఆవిడ తీసుకొచ్చి ఓ 10,000 రూపాయలు ఈ చేతిలో పెట్టిందంట. పిల్లలకి పండుగ వస్తుంది కదా, బట్టల కొను ఈ కొన్నాను. ఇది నీకెక్కడంటే పెన్షన్ ఇస్తున్నాడు కదా జగన్ గారు దాచి, అందులో ఎంతో ఖర్చు అవ్వదు,
ఆ పెద్ద వయసు వాళ్ళకి ఏమవుతుంది, ఆ పూట వండేసుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళే వండుకుంటారు, వాళ్ళు తినేది ఎంత ఉంటుంది, సింపుల్గా దాచి ఈ 2250 అది కూడా దాచి 10,000 రూపాయలు ఇచ్చిందంట. వీడు షాక్ అయ్యాడంట, ఎంత మార్పు ఎంత మార్పు వచ్చింది. అది మాత్రం సూపర్ అన్న మీ నాయకుడు అని చెప్తా ఉంటాడు, చెప్పాడు అప్పట్లో. ఓకే. సో ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల్ని చేదరించుకుని విసుక్కుని కళ్ళతో చూసాడు. అది డైరెక్ట్గా నేను చూశాను. మా మల్లం బ్యాంక్లో ముసలోళ్ళు ఈడ్చుకుంటా రావటం, ఆ ఎండాకాలం మరీ దారుణం, అవి ఇచ్చి 200 300 దానికి ఎవడో ఒకటి సాయం తీసుకురావటం, అది దింపేసిపోతాడు. వీళ్ళు ఇక్కడే పడిగాపులు పడతారు, ఏమీ దొరకదు. ఆ రోజు బ్యాంకులో పని అవ్వదు, లేకపోతే ఆవిడ సంతకం పెట్టడం రాదు, ఏమీ రాదు, డూప్లికేషన్ ఆడే డ్రా చేసి దుబ్బేయటం, ఇలాంటివన్నీ ఎన్నో చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి చేతికి డబ్బులు ఇస్తున్నారు. ఇది విధంగా సూపరిణామం, చాలా సూపరిణామం. సో ఇలాంటివన్నీ జీర్ణించుకోలేరు ప్రతిపక్షాలు. వాళ్ళు చేయలేదు ఇంత మార్పు. స్కూల్స్కి ఇంత ప్రాధాన్యత లేదండి. బైజూస్, ఆ టీవీలు, ఆ బాత్రూమ్స్ నిజంగా ఎంత దారుణంగా ఉండేయండి. ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అది చూస్తే మామూలుగా సినిమా హాల్లో బాత్రూమ్ లాగా ఉంటున్నాయి. దానికి నైట్ వాచ్మెన్లు, ఈ బోర్డులు, ఏది అవసరం అయితే అన్నీ ఒకేసారి పెట్టేసుకోవటం వల్ల కూడా ఇంగ్లీష్ మీడియం ఈ ఫైనాన్షియల్ గా అది బర్డెన్ టు ది గవర్నమెంట్. అయినా సరే చేస్తున్నాడు. ఇన్నాళ్ళు ఈ డబ్బు ఎంత ఎక్కడ పోయిందో ఇన్నాళ్ళు పోనీ అదే బడ్జెట్, అదే దాంట్లో మార్పు లేదు. డబ్బు జనాలకు వస్తుంది, ఇది వరకు రాలేదు. అందుకని ఓటేయాలి. ఓకే. అంటే బడ్జెట్ ని నిజానికి లోటైనా ఇదైనా సరే అది చేసుకుంటానే వెళ్తున్నారు కదా, కాబట్టి వైసీపీ ఓటు వేయాలంటారు డెఫినెట్ గా సార్. అయితే జస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పిఠాపురంలో నేరుగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వైసీపీ గెలిస్తే ఓడిపోద్దాం? అపోజిషన్ క్యాండిడేట్ బట్టి ఉంటుంది అది. సపోజ్ ఢీ కొట్టాలి అంటే అది అతనే వచ్చి పోటీ చేస్తే కొంచెం గాలి వెళ్తుంది కదా. పైగా గతంలో 27,000 ఓట్లు ఏ ఇది లేనటువంటి మాకినేటి శేషకుమార్ గారికి 27,000 ఓట్లు వచ్చాయి. అవి ఈ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అతనే కాబట్టి కొద్దిగా టఫ్ అవుతుంది ఫైట్ అని అనుకుంటున్నాం. కానీ ముద్రగడ గారికి పిఠాపురం వస్తారు జనసేన పార్టీ నుంచి అనేది ప్లస్ అవుతుందండి జనసేనకి. పెద్ద కాదని అనుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటికీ కూడా స్టార్ ఇమేజ్, నేను కూడా ఆయన సినిమాలు లైక్ చేసి ఫస్ట్ డే టికెట్లు తెచ్చుకుని వెళ్ళిన సందర్భాలు నేను ఉన్నా. ఓకే. నేను ప్రజారాజ్యంలో యువరాజ్యం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తే నేను ఎవరో ఆయనకు తెలియదు. ప్రజారాజ్యంలో చేశారు. యువరాజ్యం జాయింట్ సెక్రటరీ ఇచ్చారు నాకు. దిశానిర్దేశం లేదు, గాలి గోపురం. ఓకే. అసలు ఏమి మీటింగ్లు కానీ ఈ లేవు, కన్సిస్టెన్సీ లేని ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆయనతోనే ఇంటరాక్షన్ లేదు అసలు. అలాంటి నైవేద్యం, కన్సిస్టెన్సీ లేని రాజకీయం ఇది. అంత మా నాయకుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలతో మమేకమైపోయి ఏ అవసరం ఉన్నా తీరుస్తూ ఇన్ని రకాల పథకాలు తూచా తప్పకుండా అందిస్తూ మా నాయకుడికి ఎర్జీ ఉంటుంది. కానీ ఫ్యాన్స్ అయినంత మాత్రాన ఎండైనంత మాత్రాన వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేసినా ఏమాత్రం మార్పు రాదనేది నా నమ్మకం. జనసేనలో చాలామంది నాయకులు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు తప్పితే కలిసి పార్టీని
ఆ, అధికారంలోకి కానీ గెలిపించడానికి కానీ తీసుకురావడానికి వీళ్ళు ఆ, సమిష్టి కృషే కనబట్టలేదు. రకరకాల వీళ్ళు కూడా మారుతున్నారు. ఇన్ఛార్జీలు మార్చారు, శేష్ కుమార్ని తీసేశారు, మళ్ళీ తంగెళ్ళ లేకపోతే ఇంకొకళ్ళు తంగెళ్ళ శ్రీనివాస్, ఆయన కూడా స్థానికుడు కాదు. ఇలాగా ఆ, పక్క ప్రదేశాల నుంచి తీసుకొచ్చి మనకు నాయకుడిగా డెవలప్ చేయటం, ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే. ఆ టైం సరిపోదు, వాళ్ళు పికప్ అవడానికి కూడా అంత ఇది రాదు. కాబట్టి అది అంత వాళ్ళకి సమస్యల పైన అవగాహన ఏమి ఉండదు. బేసిక్గా నేర్చుకోవాలి, చెయ్యాలి. అది అందుకని అంత అవకాశం ఉండదు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మళ్ళీ అదే ఆయన నేర్చుకుని ఈ ప్రాంతం గురించి అవగాహన చేసుకుని కడియం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఓకే. అంటే ఆ ప్రభావం ఇమేజ్ పనిచేయదు, స్టార్ ఇమేజ్ పనిచేయదు. ఓన్లీ స్థానిక సమస్యలపై నాయకుడు. ఇప్పుడు ఆయన ఇక్కడ గెలిచినా ఇక్కడ మళ్ళీ ఏమన్నా ఇన్ఛార్జినే పెట్టుకోవాలి. ఆయన పనులు షూటింగ్లు ఇవి ఉంటాయి, వాటి మీదకి వెళ్ళిపోతారు. కానీ మనకి పని చేయడానికి ఇక్కడ అవగాహన ఉండి చేయడానికి ఏమి ఉండదు. మళ్ళీ మనం చూస్తున్నాం అనంతపురంలో బాలకృష్ణ గారు షూటింగ్లకి ఏదో ఏదో ఇది ఉంది కదా, అలాంటి షూటింగ్లు సినిమాలు ఎవరో ఇన్ఛార్జిని పెడితే ఆడేమో బడాయి చేయడం, ప్రజల్ని ఏం పట్టించుకోపోవటం. అక్కడేం జరుగుతుందో ఎక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఆయనకి నియోజకవర్గ పరిస్థితి అలాగే ఉంటుంది. ఏ సమస్యకి వెళ్ళానా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం. వాళ్ళు వినిపించుకునే పరిస్థితి కూడా ఉండదు. నాకు తెలిసి ఆయన అంత అవగాహన ఉన్న వ్యక్తి కాదు, పొలిటీషియన్ కాదు అని అనిపిస్తుంది. ఓకే. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. డెఫినెట్గా అంటే మీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర నుంచి ఇప్పుడు స్టిల్ ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ వరకు మీరు అన్ని విషయాలు మాతో ప్రస్తావించారు. ఓపికగా మీ విలువైన సమయాన్ని, చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. మా ప్రేక్షకులతో మీకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు మా ప్రేక్షకుల తరపున, పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా మీలాంటి విద్యావేత్త, ఇంత విజన్ ఉండి ముఖ్యంగా స్థానికుడు, సమస్యలపైన అవగాహన లీడర్ నిజంగా మాకు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తే నిజంగా చాలామందికి ఉపయోగపడుతుందని మేము కూడా నమ్ముతున్నాం. డెఫినెట్గా ఆ కోవలో మీరు మళ్ళీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాం. మన పిఠాపురం ఎలవేల్పు శ్రీ కుకుడేశ్వర స్వామి ఆశీస్సులు మీ పైన డెఫినెట్గా ఉండి మీ ఆశఫలించి నిజానికి స్థానిక ఇప్పటివరకు మీరు అన్నట్టు స్థానికులు ఎవ్వరూ ఇక్కడ ఎమ్మెల్యే చేయలేదు. మీరు ఎమ్మెల్యే అయితే నిజంగా ప్రజలు కూడా సంతోషిస్తారు, మీ ఫ్యాన్స్ ముఖ్యంగా సంతోషిస్తారని డెఫినెట్గా నమ్ముతూ ధన్యవాదాలు సార్. వెగా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా అందరూ మంచిగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆశిస్తూ, మా పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా మంచివారు, చాలా మానవత్వం ఉన్న మనుషులు. ఖచ్చితంగా వాళ్ళందరి సహకారం ఎప్పుడు నా పైన ఉంటుందని కూడా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన మన శ్యామ్ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.